ప్రైజ్లో ఈ రాత్రి అందరు కళ్ళు మూసుకొని రెండు హస్తాలు పైకి చూపిస్తూ, ప్రభువా నువ్వు మాతో మాట్లాడితే మేము అనుభవిస్తున్న కలవరాలలో నుంచి, మేము అనుభవిస్తున్న వేదనల నుంచి బయటపడగలుగుతాం. ప్రభువా నిరాశ నిస్పృహల మధ్య నా జీవిత నావ కొనసాగిపోతుండగా, అర్థం కాని పరిస్థితుల మధ్య తల వెళ్ళిపోతుండగా, ఏదో తెలియనటువంటి ప్రయాణకు జీవితం కొనసాగుతూ ఉండగా, ఏ దొరికి చేరాలో అర్థం కాక సమస్యల ఒత్తిడి చేత, దిగులు చేత, బాధ చేత కృంగిపోతున్నానయ్యా. ఈ రాత్రి నాకు సహాయం చేయండి తండ్రి. మీరు ఎన్నో స్థాయిపై చూపిస్తూ ఒక మాట ప్రభుని అడగలిగితే, ఒకే ఒక మాట అడగలిగితే, ఇదిగో ఈ రాత్రి ప్రభు మరొకసారి నీతో మాట్లాడబోతున్నాడు, మరొకసారి నేను దర్శించబోతున్నాడు, చోటుగా నీతో మాట్లాడబోతున్నాడు. దేవుని సన్నిధిని అనుభవించబోతున్నావు. దేవుని మహిమను తాకబోతుంది. నేను ఇక్కడ ఆరాధిస్తుండగానే పరిశుద్ధాత్మ కృపను ఆవరించబోతున్నాను. అందరు కూడా కళ్ళు మూసుకొని స్తుతించండి, స్తుతించండి. ఇదిగో దేవుని సింహాసనం నుంచి ఆ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిన్ను తాకటం నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని తాకటం నేను చూస్తున్నాను. దేవదూతల సమూహం మన మధ్యలో సంచరించడం నేను చూస్తున్నాను. మన రెండు చేతులలాగా చప్పట్లు కొడుతూ దేవానికి స్తోత్రాలను చెప్పండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలను చెప్పండి. ఈ రాత్రి నన్ను నింపండి ప్రభు అని చెప్పండి. గ్లోరీ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఎక్సలెంట్ టీం వాళ్ళందరూ కూడా ఆరాధనలో పాల్గొనండి. సాధకులందరూ కూడా ఆరాధనలో పాల్గొనండి. దగ్గరికి చప్పట్లు కొడుతూ దేవుని అడగండి. ఈ రాత్రి శుభప్రదమైన రాత్రి, ఈ రాత్రి గొప్ప రాత్రి, ప్రభు ప్రత్యక్షతకి అనుభవింపబడే రాత్రి. స్తుతిద్దాము, స్తుతిద్దాము. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఘనపరుచుతాం దేవుని సన్నిధానంలో ఆనందమానందమే, మాటల్లో చెప్పలేనిది ప్రియుని సహవాసం. శబ్దం వెళ్దామా? అందరూ ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. ఆయన మహోన్నతుడైన దేవుడు, కృపగలిగిన దేవుడు, నీతో నాతో ఉన్న దేవుడు. కనుక మనం మనసులందరూ కూడా కలిసి ప్రియుని సన్నిధానంలో సహవాసమే అంతా కోల్పోయినా సమృద్ధి అనుభవమే, రేపన్న దినమందున ఆయన నాడనే ధైర్యమే. పాడదాం. ఆనందమే యేసుతో జీవితం, యేసుతో జీవితం. మాటల్లో చెప్పలేనిది జీవితంలో ఏదేదో చేసిన, ఎన్నెన్నో నీ జీవితాల్లో ఎదురైనా ఫలితమే దొరకలేదని సమస్యల చేత అలమటించిపోతున్నావా? ఇదిగో దేవుడు మాట సెలవిస్తే తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు నీ జీవితంలో. అందుకని రాత్రి మాట సెలవించాలని అడుగుదామా? ఫలితం
సెలవిచ్చిన ప్రమాణము చేసెను తన కార్యాన్ని జరిగించును మాట సెలవిచ్చిన తన ఉద్దేశం స్థిరపరచును అందరు కలిసి ఆనందమే యేసుతో జీవితం అవుతుంది పండగ. అందుకు ఈ రాత్రి ప్రభు నాతో ఉండమని అడుగుదాం. శుభప్రదమైన సమయంలో నీ బిడ్డలుగా నీ వాక్యం వైపుకి మరొకసారి మమ్మల్ని తరలిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఈ దాస్తురాల ద్వారా అనేకమైన గొప్ప సంగతులు మాకు తెలియజేశారు తండ్రి. అందుకని నీ కొందనాలు. ఇది మరొక సమయం ప్రభువా, నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ మాటలు మేము వినబోతుండగా కొద్ది సమయం పాటు అనేక సంగతులు నాకు బోధించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం వైపుకి మీ మనసును మళ్ళించండి. మీరు బైబిల్ చూసుకునే పని లేకుండా ప్రొజెక్టర్ మీదే వాక్యాన్ని మీరు చూడొచ్చు, చదవచ్చు, వినొచ్చు. కాబట్టి కొద్ది సమయం పాటు మీరు ఆ వినే కార్యక్రమంలో ఇవి యొక్క పరిశుద్ధ సువార్త పరిచర్యలు 2010లో స్థాపించబడి ఆయా ప్రాంతాలలో, సువార్త లేని ప్రాంతాలలో, ఇంకా అనేక ప్రాంతాలలో ప్రభు బిడ్డలను బలపరిచే దిశగా ప్రయాణిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది సహోదరులను, నూతన యవనస్తులను ప్రోత్సహించాలని, బలపరచాలని
ఆత్మ ప్రేరేపణ కలిగి ఈ రీతిగా ఇక్కడ సభ ఏర్పాటు చేయటం జరిగింది. అందుకనే మనందరం కూడా ఈ స్థలంలోకి వచ్చాం. అయ్యా ఫోన్ ఏంటి? మాట్లాడుతూ వచ్చారు, అనేక సంగతులు తెలియజేశారు. మంచి వర్తమానం మనం విన్నాం ప్రియులారా. దాని గురించి చెప్పడానికి టైం లేదు, కానీ వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను, సేవకురాలకి అలాగే సేవకుడికి. విన్నటువంటి మీకు కూడా. ఇక సమయం లేదు, ముందుకెళ్ళిపోదాం. ఈ రాత్రి ఓ వ్యక్తిని గురించి నేను మీ ముందుంచబోతున్నాను. ఒక్కసారి మీరేం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే దేవుని వాక్యమునకు మించినది ఏవీ లేదు కాబట్టి వాక్యము మాత్రమే మన మనసులోకి వెళ్ళాలి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆ ప్రొజెక్టర్ మీద వస్తూ ఉంటుంది, చదవండి. ఈ పిల్లలు పద్దాక మీరు అటు ఇటు తిరుగుతూ ఉండండి అదే పనిగా. వాటర్ కోసం మా వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు ఇస్తారమ్మా మీకు. వాలంటీర్స్ ఎక్కడ? వాటర్ ఇవ్వండి, వాళ్ళు లేకోకుండా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకముగా పుట్టును. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. చాలు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవాతి దేవుడు కొన్ని సంగతులను గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మీ మనసు ఇటు అటు పెట్టకుండా ఆ ప్రొజెక్టర్ తెరపైనే పెట్టి ప్రతి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ వినాలని మీకు మనం చేస్తున్నాను. మనిషి జీవితంలో ఆలోచనలు అనేకమైనవి. ఎన్ని ఆలోచనలు అంటే, ఓ మనిషి ప్రతిరోజు, ఓ సైంటిస్ట్ చెప్తూ వచ్చాడు, 70,000 ఆలోచనలు చేస్తాడంట ప్రతిరోజు. దేని గురించి? ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా, ఇది తప్ప మరొకటి లేదండి. భక్తి గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు, ప్రార్థన గురించి ఆలోచన చేసేవాళ్ళు, విశ్వాసుల రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవారు, ఆలోచన చేసేవారు ఎవరు ఉండరు ప్రియులారా. వ్యక్తిగతమైన జీవిత సందర్భాల గురించి, పనికి మాలిన విషయాల గురించి ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు, కానండి దైవికమైన ఆలోచన ఎవరిలోనూ కలగటం లేదు. వారి హృదయంలో ఆలోచనలు అనేకమైనవి. మంచికి వచ్చే ఒక్కటి కూడా పనికిరాదండి. ఒక చోట కూర్చున్నామంటే ఎవరెవరి గురించో ఏదేదో తెలిసి కొన్ని తెలియక కొన్ని మాట్లాడుకుంటూనే ఉంటాం ప్రియులారా. అందుకే అంటాడు, విస్తారమైన మాటలు మీరు మాట్లాడుకుంటే దానిలో దోషం అంటే జాగ్రత్త. ఏం చేయాలండి? తగు మాత్రమే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ చెప్పడానికి టైం లేదు, కానీ మీరు త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 24వ వచనం చదువుదాం. 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి, ఇందాక చదువుకున్న మాట, అనేకమైన ఆలోచనలు నీలో ఉంటాయి, అనేకమైన తలంపులు నీలో ఉంటాయి, ఎన్నో నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు. కానీ చివరికి నీ బ్రతుకులో, నీ జీవితంలో దేవుని చిత్తము మాత్రమే జరుగుతుంది. ఇందాక చదువుకున్న మాట అండి అది. నువ్వేది ఆలోచన చేసినా, ఏది ఊహించినా, ప్రభు తను ఏమనుకుంటున్నాడో నీ గురించి, తన ఉద్దేశం ఏమైనదో నీ గురించి, అది మాత్రమే జరుగుతుంది. మరొకటి ఎవరి జీవితంలో జరగదు ప్రియులారా. విశ్వాసులైన, సావుకులైన, రెవరెండైనా, బిషప్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ బ్రతుకులు తననుకున్నది జరగదండి. దేవుడు అనుకుంటే జరుగుతుంది. మనము కూడా అనుకుంటాం మన పిల్లలను గొప్ప ప్రయోజకులుగా చేయాలని, ప్రయోజకులుగా చూడాలనుకుంటూ ఉంటాం, వాళ్ళు చదివించాలనుకుంటూ ఉంటాం, వారి కోసం ప్రయాసపడుతూ ఉంటాం. వాళ్ళని చదివించే దిశగా మనకున్న ఆస్తులు, అంతస్తులు అమ్మేది సరే పిల్లలకి ఈరోజు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటాం. తల్లిదండ్రులుగా మన బాధ్యత అదే. ఎందుకంటే మనం పడ్డ బాధ వాళ్ళు పడకూడదని, మనం అనుభవిస్తున్న కన్నీళ్లు వాళ్ళకి రాకూడదని ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఆలోచన చేస్తారు ప్రియులరా. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని రోజు ఆ పాఠశాలలు చూడండి ఎంతంత ఖరీదైనటువంటి డబ్బులతో ఆ చదువులు చదివిస్తున్నారు. మన కాలంలో మనం చూస్తే ఒక సంచి ఉండేది, సంచి భుజాన్ని తగిలించుకుని వెళ్ళేవాళ్ళం వానాకాలం పడి అన్నట్లు. ఇప్పుడు ఈ రోజు ఎట్లా ఉందో చూసారండి. ఒక స్కూల్కి వెళ్ళాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
అడుగుతాం, బాబు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నామంటే, నేను పడినట్లుగా నా బిడ్డ అలా శ్రమ పడకూడదు, అతను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, అందుకని డబ్బులు ఖర్చు పెడుతున్నాను. ఒక తల్లిగా తండ్రిగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి కన్నీళ్లు విడిచి శ్రమపడి బిడ్డలు చదివిస్తుంటే, ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారు తెలుసండి? వారి హృదయ ఆలోచన వేరుగా భిన్నముగా ఉంది. ఎవరికి? దేవునికి వేరుగా ఉంది. రెండవది తల్లిదండ్రులకి వేరుగా ఉంది. అందుకనే తప్పిపోయిన కుమారుడు వచ్చి అంటాడు, నేను దేవునికి నీకును విరోధముగా పాపము చేశాను అంటాడు. నిజమే, దేవునికి తల్లిదండ్రులకు విరోధమైనటువంటి రీతిలో ఈరోజు జనరేషన్ నడుస్తుంది. యవనస్తులైన వాళ్ళు నడుస్తున్నారు. రాత్రి స్థలంలో ఉన్న యవనస్తుడా, లైవ్ లో చూస్తున్న యవనస్తుడా, నేను నీతో మాట్లాడుతున్నాను. నీ జీవితాన్ని ఎంత పాడు చేసుకుంటున్నావో అర్థమవుతుందా? నీ తల్లిదండ్రులు అయినటువంటి వారు నీ కొరకు ఎంత ప్రయాసపడి కష్టపడి చదివించి గొప్పవారుగా చేయాలని ఆశపడుతుంటే, కాలేజీల పేరుతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతూ ఉన్నావు, నీ ఇష్టం వచ్చిన స్థలానికి వెళుతున్నావు, నీకు ఇష్టమైన రీతిలో బ్రతికేస్తున్నావు ప్రియులరా. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, యవనుడా నీ యవన కాలమందు నీ మనసుకు నచ్చినట్లుగా బ్రతుకు, ఏది కావాలో అది అనుభవించు. ఒకరోజు నేను నిన్ను తీర్పులకు తీసుకుని వస్తాను, ఒకరోజు నిన్ను ప్రశ్నిస్తాను, నేను ఒకరోజు నిన్ను అడగబోతున్నాను. నువ్వు చేసిన ప్రతి కార్యం గురించి నేను నిన్ను అడగబోతున్నాను. అది మంచిదైనా చెడ్డదైనా సరే నిన్ను ప్రశ్నించబోతున్నాను. ఈరోజు ప్రతి యవనస్తుడు ప్రశ్నించే స్థితిలోనే ఉన్నాడు ప్రియులరా. ఎవరొక వ్యక్తి ఏం చదువుతున్నావు అంటే చెప్తున్నారు, ఇంటర్ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ బీటెక్ చదువుతున్నారు. కానీ ఆ చదువు తగిన జ్ఞానం వారిలో కనబట్టలేదండి. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యవన జనరేషన్ నడుస్తుందండి. విధేయత కనబట్టలేదు, ప్రేమ కనబట్టలేదు, తల్లిదండ్రులు ప్రేమించేవారు లేరు. వాళ్ళైతే రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డలు చదివిస్తున్నారు, కానీ వీళ్ళైతే వాళ్ళకి విధేయత చూపించటం లేదు ప్రియులరా. 15 సంవత్సరాలు దాటితే చాలు వాళ్ళు అనుకుంటారు, మేము పెద్దోళ్ళు అయిపోయాం, మేము రాత్రిపూట 12ంటికో 1 గంటకో 2ంటికో వెళ్ళాలి ఇంటికి అనుకుంటారు. నైట్ శికారుగాళ్ళండి వీళ్ళు, పని ఏముండదండి. తల్లిదండ్రులేమో బిడ్డలు ఒక్క మాట కూడా అనకూడదు ఈ టైంలో అనుకుని ఏమి అనకుండా భరిస్తూ మోతం వస్తుంటే వీళ్ళు రాత్రిపూట శికారులు చేస్తారండి. రాత్రిపూట ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. తర్వాత సమస్య వచ్చిన తర్వాత నీకంటూ ప్రపంచంలో ఎవరుండరు, నేను ఆదరించే వాళ్ళు ఎవరుండరు. ఈరోజు నీకు స్నేహితులు ఉండొచ్చు, నువ్వు పిలవగానే 10 మంది రావచ్చు, కానీ ఒకానొక సమయంలో నువ్వు ఒంటరి అయిపోతావు, నిస్సహాయుడు అయిపోతావు. ఆ రోజు నీకు ఒంటరి అయిపోయినప్పుడు నీకు అర్థమవుతుంది తల్లిదండ్రులు విలువేంటో. తల్లిదండ్రులు నీ కొరకు తన ప్రాణాన్ని సగం ముందుకు వస్తారు. స్నేహితులు అలాంటి వాళ్ళు కాదండి. ఏదైనా వారిద్దరి మధ్య జరిగితే నేను చేయలేదని నీ మీద రుద్ది నిన్ను దోషిని చేసి వెళ్ళిపోతారు. నేటి జనరేషన్ అది ప్రియులరా. అందుకని ఈరోజు వాక్యం వింటున్నటువంటి వాళ్ళరా, స్నేహితులతో కాదండి, నీకున్నటువంటి ఆలోచనను నెరవేర్చగలిగిన వాడు దేవుడొక్కడే. యవనస్తుడా, చదువుకుంటున్నావా? చదువు మీద ఆశ కలిగి ఉంటున్నావా? ఏదో చేయాలి, జాబు చేయాలని, నా కుటుంబమును ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని పరితపించబోతున్నావా? నీవనుకుంటే, మీ అమ్మ అనుకుంటే, మీ నాన్న అనుకుంటే అది జరగదు, నా దేవుడు అనుకుంటే అది జరుగుతుంది. అందుకనే ఈ రాత్రి నిన్ను నువ్వు ఆ దేవునికి అర్పించుకో. ఆయన నీ జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, ఆయన నీ జీవితాన్ని సరి చేయగలిగిన వాడు. ప్రార్థన పేరుతో, దేవుని పేరుతో ఏమండి, ప్రార్థనకు వచ్చినప్పుడు సైలెంట్గా ఎంత చక్కగా కూర్చుంటామో. యవనస్తులైన వాళ్ళు అలాగే క్రైస్తవ దేవుని పిల్లలందరూ కూడా ఇక్కడ అల్లరి చేయకూడదు, ఇక్కడ బూతులు తిట్టకూడదు, ఇక్కడ అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు అని ఎంత సైలెంట్గా ఇక్కడ నటిస్తామో, ఆ తర్వాత ఈ గ్రౌండ్ దాటిన తర్వాత, ఈ ప్రార్థన దాటిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ రొటీన్ జీవితమే, రొటీన్ లైఫ్ అయిపోతుందండి. మన బ్రతుకంతా లాగైపోతుంది. అంటే ప్రభు దగ్గరకు వచ్చి నటిస్తున్నామని నీకు అర్థమవుతుందా? ప్రభు దగ్గరకు వచ్చి నటిస్తున్నామని నీకు తెలుస్తుందా? నటనకరమైన జీవితం అనుకోద్దు. నటించేది మనుషుల మందండి, మనుషుల ముందు కాదు నటించాల్సింది. సాక్షాత్తు దేవుడు చూస్తున్నాడు. ఆయన నిన్ను నడిపించగలిగిన వాడు, ఆయన తీర్మానమును నీ జీవితంలో జరిగించగలిగిన వాడు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, నీ కోరికను సిద్ధింపచేసి నువ్వేమనుకుంటున్నావో. కోరికలు అంటే చాలా మంది ఉంటాయి. ఓ వ్యక్తి సైకిల్ కొనుక్కోవాలనుకోవటం మంచిదే, బైక్ కొనుక్కోవాలనుకోవటం మంచిదే, కారు కొనుక్కోవాలనుకోవటం అది కూడా మంచిదే. కానీ ట్రైన్ కొనుక్కోవాలనుకోవటం మంచిదండి? అది మంచిది కాదు. ఓ ఫ్లైట్ కొనుక్కోవాలనుకోవటం మంచిదండి? ఇదే అత్యాశ అంటారు, కొండకు నిచ్చినట్టం అంటారు.
పైపెచ్చు దేవా నీకు అసాధ్యమైంది ఏది లేదు, నువ్వు నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతాం. కరెక్ట్ కాదండి. మన రేంజ్ని బట్టి మనం కోరుకోవాలి. అప్పుడు మన స్థితిని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన క్రియను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ అందాన్ని చూసో, ఐశ్వర్యాన్ని చూసో, నీకున్న బ్యాక్గ్రౌండ్ చూసో, నీ పార్టీని చూసో, రంగును చూసో దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడం. దేవుడు చూసేది నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నువ్వు దేవునికి ఎంత లోబడుతున్నావో దాన్ని మాత్రమే చూస్తాడు పిల్లరా. కొన్ని సందర్భాలు అందరూ దేవునికి లోబడినట్లుగా నటిస్తారు, కొన్ని సందర్భాలు అందరూ దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అంటే నటించే జీవితం దేవునికి పనికిరాదు పిల్లరా. మనం ఎప్పటికీ కూడా దేవుని బిడ్డలుగానే ఉందుముగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు నా దేవుడు. నీ ఆలోచనలు సఫలపరచబడాలంటే నీవు దేవునికి అవకాశం ఇవ్వాలి. నీ బ్రతుకులో దేవునికి అవకాశం ఇవ్వాలి, నీ కుటుంబంలో దేవునికి అవకాశం ఇవ్వాలి. అందరికి అవకాశం ఇస్తాం. అప్పుడప్పుడు అంటుంటాం, ఒక్క అవకాశం ఇచ్చి చూడు, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటామని చెప్తాం. అని మనుషులతో చెప్తాం, లీడర్స్తో చెప్తాం, పెద్ద అధికారులతో చెప్తాం, మన పైన ఉన్న నాయకులతో చెప్తాం. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పలే ప్రియులరా. ఈ రాత్రి యేసయ్య నా జీవితంలో ఒక్క అవకాశం ఇస్తే నేనేంటో రుజువు చేసుకుంటాను ప్రభా, నా భక్తి ఏంటో రుజువు చేసుకుంటాను ప్రభా, నా జీవితాన్ని రుజువు చేసుకుంటాను, నా కుటుంబం అంతటిని నీ దగ్గరకు నడిపిస్తాను అనే వ్యక్తులు ప్రభుకు కావాలి ప్రియుల. వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తిగా నీవు ఉంటావా? ఉండలేకపోతున్నావు. ఈ రాత్రి ఉండాలి ప్రియులరా. ఆయన వాక్యంలో చూస్తాం, ఆ సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు. నీ జీవితంలో యెహోవాకి విరోధమైనది, దేవునికి బాధ కలిగించేది, దేవుని బాధ పెట్టేది ఏదైనా చేస్తున్నావేమో అది నిలవదు, అంటే జరగనివ్వడు దేవుడు. ఎందుకు జరగనివ్వడండి? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని ప్రజలమండి మనం. ఆయన చేత ముద్రింపబడిన ప్రజలు మనం, దేవుని పిల్లలు మనం. ఆయన తన పిల్లల జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకుంటాడు, కానీ ఎవరో చిత్తాన్ని నెరవేర్చాలని అనుకోడు ప్రియులరా. అంటే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్నే చూసుకోవాలి, మనల్నే గౌరవించాలనుకుంటాం. మనం విడిచిపెట్టేసి ఆ పక్కనున్నట్టు వాళ్ళని ప్రేమిస్తా వాళ్ళకే సహాయపడుతుంటే మన గుండె ఎలా బాధపడిద్దో పరలోకపు తండ్రి అయినటువంటి యేసయ్య గుండె కూడా బాధపడిద్ది. అది నిన్ను బట్టే. ఎందుకని? నువ్వు సరిగా ప్రేమించకపోతే, నువ్వు సరిగా దేవునికి లోబడకపోతే. బైబిల్ చెప్తున్న మాట, యెహోవాకి విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనను అది నిలవదు. ఏమైపోయిందంట? పాడైపోయిందండి. ఏమైంది? పాడైపోయింది. మరి దేవుని చిత్త ప్రకారం అయితే జరిగిద్ది. చూద్దాం సామెతల ఆ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, నా ఏలినవాడా నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద చేసిన స్త్రీని నేనే. ఇక్కడ హన్నాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హన్నాకు భరించలేని బాధ కలిగింది ప్రియులరా. ఎందుకంటే తనతో పాటు ఉన్నటువంటి ఆవిడ అనరాని మాటలు అనటం వల్ల గుండె బద్దలైపోయింది. అప్పటికి భర్త వచ్చి ఓదార్చాడు. నేనేమని అన్నాను? నేను ఏమనలేదు కదా, వేటితో బాధపడుతున్నాను ఎందుకని చెప్పి అనేక పర్యాయాలు ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఒక దినాన ప్రభు సన్నిధిలోకి వెళ్ళింది. ప్రభు సన్నిధి తన హృదయాన్ని కుమ్మరించింది, ప్రార్థించింది. ఒక్క అవకాశమే ప్రభువా, ఆ బిడ్డ నీ కొరకు అర్పిస్తాను. ఒక్క అవకాశమే, ఈ లోక జ్ఞానానికి విరోధముగా నీ చిత్తానికి అనుకూలముగా ఆ వ్యక్తిని పెంచుతాను ప్రభాని దేవునితో మాట ఇచ్చింది. దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దేవునికి ఆ మాట ఇచ్చిందో అవకాశం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. చదువుదామా 27వ వచనం, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాడు. నేను ఎప్పుడైతే మనవి చేశానో, ఎప్పుడైతే దేవునితో మాట్లాడానో అప్పుడు ఆయన నా మనవిని విని, నా ప్రార్థన విని నాకు ఒక బిడ్డను దేవుడు దయచేశాడు. ఆయన మాట ఆయన చేశాడు. ఇప్పుడు నా మాట నేను నెరవేర్చాలి. చూస్తున్నాం మనం హన్నాని. అన్న ప్రార్థన చేసే విధానం మనం చూస్తున్నాం. పరలోకపు ఉన్న దేవుని వైపు చూస్తూ తన హృదయాన్ని దేవునికి అర్పించుకుంటూ దేవునితో మాట్లాడుతున్న సందర్భం ఒక అవకాశం ఇచ్చి చూస్తే ఆ అవకాశం బట్టి ప్రభువా ఇదిగో ఆ బిడ్డను నీకు అనుకూలమైన వ్యక్తిగా మారుస్తానని చెప్పి తను దేవునితో మాట్లాడినటువంటి తీరు చాలా అద్భుతమైనటువంటి తీరు. అక్కడ చూస్తే ఆ సంవత్సరం అయిపోయాది. ఆ తర్వాత ఆవిడికి ప్రసవించింది, బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ తీసుకుని పాలు మరిపించిన వెంటనే దేవునికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చేసాదండి దేవుని ప్రార్థనా మందిరంలోకి. దేవునికి మహిమ కలుగును గాక.
తను ఏ మాట అయితే దేవునితో చెప్పిందో, అవకాశం కొరకు ఎదురు చూసింది, దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశం ప్రకారం ఆ బిడ్డను తీసుకుంది, ప్రార్థనా స్థలంలోకి వచ్చింది. ప్రార్థనా స్థలంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి దైవజనుడితో చెప్తుంది, ఇదిగో పలానా రోజు నేను వచ్చి ప్రార్థన చేసుకున్నాను, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా మనవిని విన్నాడు, నా అంగలార్పును చూశాడు, నా కన్నుడిని తుడిచాడు, నాకు సంతోషాన్ని ఇచ్చాడు. ఇదిగో నీ ముందర ఉన్నటువంటి బాలుడే ప్రభు నాకు ఇచ్చాడు. ఇతని గురించి నేనేం చెప్పానో తెలుసా? ఇతనిని దేవుని కల్పిస్తాను, దేవుని ఆలోచన ప్రకారం పెంచుతానని చెప్పాను. కాబట్టి ఇదిగో ప్రార్థనా మందిరములు విడిచిపెడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మీ బిడ్డలను ఎక్కడ పంపిస్తున్నారు? మీ బిడ్డలు ఎక్కడ నడిపిస్తున్నారు? సహోదరుడా, సహోదరి, మీ బిడ్డల పరిస్థితి ఏంటి? దేవుని మందిరానికి నడిపిస్తున్నావా? చాలా మంది అంటారు ఊహొస్తారంట, వాళ్ళు తెలుసుకుంటారంట. ఊహ రావసరం లేదండి. ఈరోజు చిన్న చిన్న పిల్లలు కూడా మనకంటే ఫోన్ బాగా వాడతారు. పెద్దవాళ్ళు మనకు తెలియదు, కానీ మనకంటే చిన్న పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలు సైతం అండి ఫోన్ బాగా వాడతారండి. ఇంకెప్పుడండి వాళ్ళు తెలుసుకున్నది? మనం మాట్లాడలేని మాటలు వాళ్ళు మాట్లాడతారు. తెలియపరచబడాలంటే నీ బిడ్డను దేవుడికి అర్పించాలి. తెలియపరచబడాలంటే నీ బిడ్డను ప్రభు సన్నిధికి నడిపించాలి. అందుకే చెప్పాడు, బాలు నడవలసిన త్రోవను నేర్పించండి, వాళ్ళని తీసుకురండి. అప్పుడేమవుతారంటే గొప్పోళ్ళు అయిపోతారు. ఎట్లా గొప్పోళ్ళు అవుతారు? యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు, వాళ్ళే వీళ్ళు, యెహోవాకు అర్పించినటువంటి వారు. అలాగా ఆ వ్యక్తిని, ఆ సమూయేలుని, హన్నా యొక్క కుమారుణ్ణి ఆ యొక్క దైవజనుడు అభిషేకిస్తూ దీవిస్తున్నాడు. ఇంత చిన్న వయసులో తీసుకొచ్చి చక్కగా ప్రార్థనకు మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడు అవుతా ఉన్నాడండి. ఎంత పెరిగి పెద్దవాడు అవుతున్నాడంటే జ్ఞానముతో. ఏ జ్ఞానం అండి? పాలు మరిచిన వెంటనే వెళ్ళి మందిరంలో పడుకుంటే దేవుడే వచ్చి మాట్లాడుతున్నాడంటే ఎంత ఆశ్చర్యం అండి. అంటే దేవుని చిత్తము మాత్రమే నెరవేరుతుంది. రాత్రి వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇస్తామో, దేవుని మన హృదయంలో చేర్చుకుంటామో, అప్పుడే దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అదేంటండి? దేవుడు మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడండి. పచ్చకామరిలోనికి ఊరంతా పచ్చగా ఉంటుంది అంటారు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడికి దేవుడు కనిపిస్తాడు, దేవుడు లేడు అన్నవాడికి దేవుడు కనిపించాడు. దయ్యం ఉందన్నవాడికి నీ ప్రక్కనే ఉంది, దయ్యం చూసుకోండి కావాలంటే. మీ పక్కన వీళ్ళు చూసుకుంటున్నారా? పక్కన వాళ్ళు లేనిపోయిన దయ్యాలు అనుకుంటున్నారు. మనం అనుకున్నదే జరుగుతుందండి. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుని దృష్టి మన పైన ఉంటే, దేవుని కృప మన పని ఉంటే, దేవుడు ఎంతలా ఆలోచిస్తాడో తెలుసండి. నీ గురించి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు అండి. ఆ అబ్బాయితో చక్కగా మాట్లాడుతున్నాడు. పిల్లరా, రాత్రి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు ప్రజల్ని బిడ్డలు ఇస్తాడు, కానీ వీళ్ళ ఆలోచన, వీళ్ళ తలంపులు, వీళ్ళ పరిస్థితి వేరే రకంగా ఉంటుందండి. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ బిడ్డనిచ్చేదాకా ప్రభావ బిడ్డని సేవ, ఇక రెండోది ఏమి లేదు ప్రభావ సేవ అంటారు. ఇక పుట్టుతాడు, దేవుడు ఇస్తాడు, పుడతాడు, పుట్టిన దగ్గర నుంచి చదివిన తర్వాత మనం ఏం చదివిద్దాం వీడిని? 10th క్లాస్ దాకా కామన్గా వచ్చేస్తారండి. 10th క్లాస్ తర్వాత ఏమంటారు? ఈ ఏం చదివిద్దాం? కొంతమంది అయితే పిల్లాడప్పుడే, నాన్న నువ్వేమవుతారా? డాక్టర్ అవుతా. ఒరే డాక్టర్ అవుతాడట్రా కదండి. ఏమవుతాడంటే, నవ్వండి కొంచెం, డాక్టర్ అవుతాడంట, పోలీస్ అవుతాడంట అని చెప్పి మనమే చెప్పుకుని మురిచిపోతూ ఉంటాం. ఆ తర్వాత చివరికి వాడు ఏమవుతాడండి? చివరికి ఏమవుతాడు? ఇప్పటి నుంచి ఆలోచిస్తూ ఉంటాం, కానీ వాడు ఎప్పుడంటే రాత్రి 1 గంట దాకా ఇంటికి రాడు. తల్లిదండ్రులు ఎదురు చూస్తూనే ఉంటారు, ఈ పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడని. వాళ్ళు కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటారు, తిండి కూడా తినకుండా. ఈ పనికి మాలోడైపోయి బజార్లో తిరుగుతూ లేనిపోయిన గొడవలో, తగాదల్లో తలకాయ పెట్టి ఇంటి మీదకి ఏ తగాద తెచ్చి పెడతాడని చెప్పి తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు. నీ గురించి అర్థమవుతుందా? నీ ఎవరి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఎవడు నీకు అండగా నిలబడేవాడు ప్రపంచంలో లేడు, యేసయ్య ఒక్కడే. ఆ తర్వాత భూమి మీద తల్లిదండ్రులు ఇచ్చాడు. వాళ్ళ మాటను బతుకుతావు, వాళ్ళ మాటను జీవిస్తావు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏది చేసినా ఈ భూమి మీద లోకంలో నీకు జీవితం అంటే ఏమనుకుంటున్నావు? చాలా విలువైనది. ఆ విలువైన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు కాబట్టి దాన్ని కాపాడుకో. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించొద్దు, నిలుచుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇశ్రాయేలు కుటుంబంలో ఒక కుటుంబం ఉందండి. అది చాలా శ్రేష్టమైన కుటుంబం, చాలా మంచి కుటుంబం, ప్రార్థన కలిగిన కుటుంబం, జ్ఞానం కలిగిన కుటుంబం, చాలా ఆశీర్వాదాలతో నింపబడిన కుటుంబం, సంపదలతో నింపబడిన కుటుంబం, దైవభక్తి కలిగిన కుటుంబం. ప్రియులారా, ఆ కుటుంబం గురించి రాత్రి మీ ముందు కొంచెం కొన్ని మాటలు ఉంచుతారు. చూడండి, చాలా అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది కాబట్టి అమ్మాయికి మంచి వ్యక్తిని చూసి మన సాంప్రదాయానికి తగినట్లుగా, మనకు నచ్చినట్లుగా అంటే తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఇది న్యాయమైనటువంటి సంబంధమే. ప్రియులారా,
మన హోదాకు తగినట్లుగా, మన ఐశ్వర్యానికి తగినట్లుగా మనం ఏం చేయాలంట? ఓ సంబంధాన్ని చూడాలి. ఓ సంబంధాన్ని చూసి ఏం చేయాలి? తర్వాత వివాహం చేయాలి. క్రీస్తునందు ప్రియులారా, మీరు గమనిస్తే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే మనకు తగిన సంబంధాన్ని చేద్దామని వాళ్ళు ఆలోచన చేస్తారండి. తల్లిదండ్రులుగా ఎవరైనా సరే పెళ్లి చేసేటప్పుడు అండి ఆడపిల్లలకి ఎన్ని రకాలుగా అందరూ పిలుచుకెళ్తాం, మనం చూసుకుంటాం, మనం మాట్లాడుకుంటాం. తర్వాత మనతో పక్కన వచ్చిన వాళ్ళు కూడా మనం అడుగుతాం, బాగున్నారా అని చెప్పి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పాస్టర్ గారితో చెప్పి, అయ్యా ఒకసారి ఎంక్వైరీ చేయండి అయ్యా, ఆ పిల్లోడు ఎలాంటోడో, ఆ పిల్ల ఎలాంటిదో అని చెప్పి ఎంక్వైరీ చేయమని ఎంక్వైరీ చేయించుకుంటున్నాం ప్రియులారా. ఆ తర్వాత దేవుని చిత్తం అయితే ఇది జరిగిద్ది అంటాం. ఇంటికి వచ్చేస్తాం, ఇంటికి రాగానే ఫోన్ చేసుకుంటాం, అంత ఇవ్వలేమమ్మా, ఎంత ఇస్తామని చెప్తాం. దేవుని చిత్తమని అక్కడ మాట్లాడుకున్నాం, ఇంటికి వచ్చిన తర్వాత అంత ఇవ్వలేము, ఎంత ఇస్తాం. ఇప్పుడు ఎవరి చిత్తం నెరవేరుతుంది? తండ్రి చిత్తమా? కాదండి, మన చిత్తాలు మనమే నెరవేర్చుకుంటున్నాం, మన ఆలోచనలు మనమే నెరవేర్చుకుంటున్నాం ప్రియులారా. వీళ్ళు కూడా అండి, మంచి అమ్మాయి దొరికింది, మంచి అమ్మాయి ఉంది, ఈ మంచి అమ్మాయికి మంచి అబ్బాయి కావాలని ఆశపడ్డారండి. మా అమ్మాయి ఇంత జ్ఞానం కలిగిన అమ్మాయి కాబట్టి ఆ అల్లుడు కూడా మంచి జ్ఞానం కలిగిన అబ్బాయి కావాలని ఆశపడ్డారు. ఆ ప్రకారమే ఏం జరిగిందంటే వారికి ఓ మంచి అబ్బాయి దొరికాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్బాయి దొరికాడు, చక్కగా వివాహం చేసుకున్నారండి. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే నవ దంపతులు, మంచి దంపతులు, ఈడు జోడు తల్లిదండ్రులైన వాళ్ళు చక్కగా సంతోషపడ్డారు, సంబరపడ్డారు, ఆనందపడ్డారు, అంతా బాగానే ఉంది. ఇక వీళ్ళ జీవితం ప్రారంభమైంది ప్రియులారా. అయితే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత ప్రారంభమైందేంటి? పెళ్ళైపోయిన తర్వాత అందరు ఎదురు చూసే దేనికో అడ్డు పట్టుకుని అడిగి ఉంటారు. ఎందుకు? ఏదో వచ్చింది కదా దానికోసం. ఇక్కడ వీళ్ళు పెళ్ళైన వెంటనే ప్రారంభమైంది కా పిల్లలు పుడతారని. ఇదిగో ప్రెగ్నెన్సీ వచ్చిందని. వచ్చే తల్లికి తన భర్త లేడు, బయటకు వెళ్ళాడు. చాలా ఆనందంతో ఉంది, చాలా సంతోషంతో ఉంది. ఆయన వచ్చాడండి, అలాగ గుమ్మలకు రాగానే, ఏమండి నీకు ఒక స్వీట్ విషయాన్ని చెప్పాలనుకున్నాను, మంచి న్యూస్ చెప్పాలనుకున్నాను. ఏంటి? మంచి భోజనం సిద్ధపరిచావా, బిర్యానీ చేసావా? ఇదేది కాదు, ఇంకా మంచి చెప్పాలనుకుంటున్నాను. మీ అమ్మోళ్ళు ఏమైనా వస్తున్నారా? ఇంకా మంచి చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మోళ్ళు ఏమైనా వస్తున్నారా? నీది పిచ్చి బుర్ర, నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ ఇప్పుడు మీరు తండ్రి కాబోతున్నారు అందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యపోయాడండి. నిజంగా దేవుడు మంచి భార్యగా నిన్ను నాకు అనుగ్రహించాడు. మన ఇద్దరి మధ్య దేవుడు సంబంధాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు మళ్ళీ వెంటనే దేవుడు జ్ఞాపకం చేసుకుని మనకు ఒక బిడ్డనివ్వబోతున్నాడు. చాలా సంతోషంగా ఉందని ఆ రోజు స్వీట్లు పంచుకున్నారండి. చాలా సంతోషంగా ఉన్నారు ప్రియులారా. అలా జరిగిపోతా ఉంటే సమస్య వచ్చిందంటే తను అడుగుతుంది, ఏమండి మనకి పుట్టబోయే అబ్బాయికి ఏం పేరు పెడదాం అంది. అబ్బాయి కాదు పుట్టేది, అమ్మాయి అన్నాడు ఈయన. నీకు తెలియదు, నీకు ఎంత మాత్రమో తెలియదు, మనకు పుట్టేది అబ్బాయే అని చెప్పిందండి. సరే, నీతో గొడవ పెట్టుకుంటే లేనిపోయింది, ఎన్ని సమస్యలు వస్తాయని నేనేదో అన్నాను, కానీ నీవు చెప్పినట్లే అబ్బాయి పుడతాడు. సరే, పేరు ఏది పెట్టాలో నీవే సెర్చ్ చేయమంటే నేను సెర్చ్ చేయటం కాదు, నీవే సెర్చ్ చేయమని చెప్పింది. వాళ్ళిద్దరు కూర్చుని గ్రంథాలు తెరచి చదువుతా ఉన్నారండి పేర్ల గురించి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసి, సార్ మాకు అబ్బాయి పుట్టాడు కాబట్టి మంచి పేరు చూడండి అంటారు. ఆ పేర్లో ఏముండాలి తెలుసా? రా ఉండాలి, ఆ పేర్లో ఉండాలి పో ఉండాలి, ఆ పేర్లో ఏముండాలి సు ఉండాలి, ఆ పేర్లో ఏముండాలి రా, ఇట్లా చెప్తుంటారు. అంటే రంగారావు అంట, పుల్లారావు అంట, సుబ్బారావు అంట, ఇట్లా ఉండాలంట. అది కలవాలంట. అది ఎందుకు కలవాలంటే అది వాడి తాతగారి పేరండి. మరి ఆ తాతగారి పేరు అయినప్పుడు తాతగారి పేరే పెట్టుకో. మళ్ళీ పేరు మలుపు తిప్పడం దేనికి? జనరేషన్ వచ్చే జనరేషన్ రానియకుండా మళ్ళీ పక్కదారి దారి పట్టించడం దేనికి? అర్థమవుతుందండి. పెట్టుకునే పేరు సుబ్బారావు అని పెట్టుకో, మరి వాళ్ళ తాత పేరు పెట్టుకోరా, బాగానే ఉన్నాడు అనుకోవచ్చు. మరి ఏంది సుబ్బారావు గారు అని మళ్ళీ వెనక తోకలు కల్పించుకుంటారా, పెట్టుకుంటారంటే. ప్రియారా, మనం గమనించినట్లయితే ఇక్కడ వీళ్ళు సెర్చ్ చేసుకుంటున్నారు పేరు కోసం. నువ్వు చేయి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇలా సెర్చ్ చేసుకుంటుంటే ఇంక ఇద్దరండి ఎవరి కాళ్ళు ఇచ్చారో ఒక గ్రంథాలు తీసుకున్నారు. పేరు కోసం దోలాడుకుంటున్నారు. ఏ పేరు పెడదామని, మంచి పేరు కావాలి, ఇప్పుడు ఏ పేరు పెడదాం. అలా దోలాడుకుంటూ చాలా కష్టపడ్డారండి. గ్రంథాలు చూశారు, వాళ్ళకున్నటువంటి డిక్షనరీలు చూశారు, అప్పట్లో ఉన్నటువంటి పుస్తకాలు అన్ని తిరగేశారండి. తిరగేసి ఏం చేశారంటే ఇక చివరికే మనం కాదు కానీ ప్రార్థన చేద్దాం, దేవుడు ఏది ఇస్తే అది. దేవునికి మహిమ కలుగును గాక.
చూశారు, సర్చ్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ మూమెంట్లో ఏమంటున్నారంటే, ఇట్లా కాదులే, ప్రార్థన చేసుకుని దేవుడు ఏది ప్రేరేపిస్తే అదే పెట్టుకుందాం అనుకున్నారండి. మంచి ఆలోచన కదండి. సరేనని చెప్పి ఇద్దరు కలిసి చక్కగా కూర్చుని ప్రార్థన చేసుకున్నారు. ప్రియులారా, ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన ఒక రోజు లేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. డ్యూటీకి వెళ్ళిపోయేదానికి ఈవిడ చక్కగా సెర్చ్ చేసి ఓ పేరు రాసి పెట్టుకుందండి. చక్కగా ఏం పేరంటే భర్తమయ్యే పేరు సెర్చ్ చేసుకుంది. ఆయన గుమ్మలోకి రాగానే, ఏమండి మీరు ఏమైనా పేరు చూసారా? లేదు, నేను చూడలేదు. నేను చూశాను, మంచి పేరు సెలెక్ట్ చేశాను నేను అంటే అదర పేరు లోపలికి వచ్చారు, కూర్చున్న తర్వాత చెప్తుంది, మన అబ్బాయి పేరు ఏంటి తెలుసా? భర్తమయ్యండి అంది. భర్తమయ్యా? ఏ చిరంజీవో, ఏ పవన్ కళ్యాణో, ఏ సూరిబాబో, లేకపోతే ఏ సూరిగోడు పెడతావు అనుకుంటే ఈ పేరు చెప్పేవాడని జుట్టుకోకుంటున్నాడు. అసలు ఏమన్నాడో అర్థం కావట్లా. భర్తమయ్యండి అని అంటే ఎక్కడ బాధపడిద్దని, బాగానే ఉంది, ఇంకేమైనా ఉన్నాయా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక ఆవిడేమో ఫిక్స్ అయిపోయింది, ఇదే పేరు ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ పిల్లాడు పుట్టాడా? పిల్లాడు పుడతాడు. పుట్టబోయే వాళ్ళకి పేరు పెడుతున్నారు వీళ్ళు. ఆయన ఎవరో ఆయన అంట, పిల్లాడు పుట్టబోయే తల్లికి సంవత్సరం ముందుగానే ఉయ్యాళ్ళు దువ్యాళ్ళు ఆడుకునే వస్తువులు మొత్తం తీసుకొచ్చి పెట్టాడంట. 14 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదంట. అంతే, రంది ఉండకూడదు, రంది ఉండాలి, మరీ అంత రంది ఉండకూడదు, కొంచెం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? పెళ్ళైన తెల్లారి వెళ్ళిపోయి భార్యను తీసుకెళ్ళి పిల్లోడుకు కావాల్సిన మొత్తం కొనుక్కొచ్చి బీరువాళ్ళంటే పెట్టారు. 14 సంవత్సరాల దాకా పిల్లలు అంటే నువ్వు అనుకుంటే నేను అనుకుంటే పుడితే ఇంకా కావాల్సిందే ఉందండి. ఇక జనం అంతా ఇదే పని మీద ఉండిపోతారు. ఏ గుడికి, ఏ రాయికి, లేకపోతే ఎక్కడెక్కడికి వెళ్ళి మొక్కోవాల్సిన అవసరత లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత లేదు. మనం అనుకుంటే అవ్వదు, ఆయన అనుకుంటే అయ్యిద్దండి ఎప్పుడైనా సరే. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు రాలేదు, ఆ పేరు అర్థం కాలేదు, జుట్టుకోకున్నాడు, ఏం అర్థం కావట్లేదే, ఏం చేద్దాం అనుకుంటుంటే ఏంటి కన్ఫ్యూజ్గా ఉన్నారేంటి? తన అడుగుతుంది, కన్ఫ్యూజ్గా ఉన్నారేంటి, ఆందోళనగా ఉన్నారండి, పేరు నచ్చలేదా అంటే, భర్తమయ్య అంటే కొంచెం అదో లాగుంది, అందుకే నాకు అర్థం కావటం లేదు అన్నాడు. భర్తమయ్య అంటే ఏంటి తెలుసా? ప్రశస్తమైన కుమారుడు. ఈ మాట చెప్పింది. అవునా? భర్తమయ్య అనగా ప్రశస్తమైన కుమారుడు. నా కుమారుడు పేరు ఏంటి తెలుసా? ప్రశస్తమైన కుమారుడు అని చెప్పేదండి. అవునా? సూపర్ ఉంది, చాలా బాగుంది. ప్రశస్తమైన కుమారుడు. నువ్వు ప్రశస్తమైన వ్యక్తివి, నేను ప్రశస్తమైన వ్యక్తిని. నువ్వు మనిద్దరము మంచి జ్ఞానం కలిగిన వారము. మనిద్దరికి పుట్టబోయే కుమారుడు ప్రశస్తమైన గొప్ప వ్యక్తి కాబట్టి చాలా హ్యాపీ అనుకుందండి. చాలా సంతోషపడింది ప్రియులారా. సంతోషపడినప్పుడు అతని పేరేం పేరని పెట్టుకున్నాం అనుకున్నారంట? భర్తమయ్య అనగా ప్రశస్తమైన కుమారుడు. అయితే జరిగిన సంగతి ఏంటో మనం చూద్దాం. వాళ్ళిద్దరు కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. అసలు ఇది ఎక్కడ చూసాం, ఏంటిది అని చెప్పి చూస్తుంటే నేను కొన్ని గ్రంథాలు చూశాను, దాని యొక్క పేరు యొక్క అర్థాలన్నింటిని కూడా పరీక్షించాను, అప్పుడు నాకు అర్థమయ్యింది అని చెప్తుంటే ఆయన ఆశ్చర్యపోయాడు. నేను పని బిజీలో ఉండి నేను చూడలేకపోయాను, నువ్వు ఎంత సెర్చ్ చేసి చక్కగా మంచి పేరు తీసావు, ప్రశస్తమైన కుమారుడు, చాలా బాగుంది, సూపర్గా ఉందని చెప్పి తను చాలా ఆశ్చర్యపోయాడు. ప్రియులారా, వాళ్ళిద్దరు డిస్కషన్ జరిగింది. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఓ రోజు ఎట్టకేలకు పుట్టాడు ప్రశస్తమైన కుమారుడు. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా? ప్రశస్తమైన కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఈయనేం లేడు, బయటికి వెళ్ళాడు. అన్ఎక్స్పెక్టెడ్గా పెయిన్స్ వచ్చాయి, హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ మంత్రసాని ఉంది, డెలివరీ అయిపోయింది. ఓ బాబు పుట్టాడు. బాబు పుట్టిన వెంటనే ఓ కబురు పంపించారు. ఆ కబురు పంపించినప్పుడు అది వెంటనే అతనికి అంది వచ్చేసాడు. ప్రియులరా, ఎక్కడికి వచ్చాడు, ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. పసిపిల్లాడు పుట్టాడు. చూడండి, ఆ పసిపిల్లోడిని ఆ మంత్రసాని లేకపోతే ఆ నర్సు తీసుకుంది, చక్కగా క్లీన్ చేసింది, తీసుకొచ్చి ఆ తల్లి దగ్గర పెట్టింది. చూస్తే ఆ పసిబిడ్డను గుండి కాదు ఆనించుకుని తను అలా కూర్చుని. ప్రియులరా, జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఇంతలోకి ఆ విషయం తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? తన భర్త. పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆమెను చూశాడు, ఆశ్చర్యపోయాడు. ఒక కుమారుడు పుట్టాడు, ప్రశస్తమైన కుమారుడని. ఆ కుమారులాగా పైకెత్తాడండి. పైకెత్తి ఆ పిల్లోడిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడండి. చూస్తూ ఉండగానే ఒక్కసారిగా కిందకి కుమిలిపోయాడు. ప్రియులారా, ఒక్కసారిగా కూలబడిపోయాడు, కిందకు దించాడు. ఇలా ఒళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు, పరీక్ష చేసి చూస్తున్నాడు.
బాగా చూస్తున్నాడు, అర్థం కావట్లా అసలు ఏం జరిగింది. ఆ కొడుకుని పట్టుకుని అలా చూస్తూ 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 ఆ పక్కన ఉన్నటువంటి గోడకి నేలకి దిగజారిపోయాడు. అంటే కిందకి అలాగా పడిపోయాడు. మంచి డిసప్పాయింట్కి వెళ్ళిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టర్ చూసి పిల్లాడు తీసుకెళ్ళి పక్కన పడుకోబెట్టింది. ఈయన గోడ పట్టుకుని కిందకు కూలపడిపోయాడు. పిల్లరా, ఏం జరిగింది, అసలు ఎందుకు కూలపడిపోయాడు అని అంటే అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఏ ప్రశస్తమైన కుమారుడైతే పుట్టాడో ఆ కుమారుడు కోసం తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకుని అలా పైకి చూశాడో అతడు బ్లైండ్, అతడు గుడ్డివాడు, చూడలేనివాడు. వంశంలో ఎవరు లేరు, ఆడపిల్ల వంశంలో కానివ్వండి, ఈ మగ వంశంలో కానివ్వండి, ఎవరు లేరు. మరెందుకు ఇలా జరిగింది? ఎన్ని ఊహించాం, ఎన్ని అనుకున్నాం, ఎలా బ్రతికించాలనుకున్నాం, ఎంత దీవెనకరంగా ఉండాలనుకున్నాం. అలాంటిది మాకే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, మాకే ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది అని చాలా వేదన పడ్డాడు, చాలా బాధపడ్డాడు, గోడకి ఒరిగిపోయాడు. ప్రియులరా, ఆ పరిస్థితుల మధ్య తన భార్య ఏం చేసిందో మనం చూస్తే అలాగ డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయారండి ఇద్దరు. తను కూడా డిసప్పాయింట్ అయిపోయింది. ఇద్దరు బాధలకు వెళ్ళిపోయారు, ఇద్దరు కుంగిపోయారు. ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. కళ్ళంపడి కన్నీళ్లు తప్ప ఏమి కనబట్టలేదు. ఎదుగోండి, ఇప్పటి వరకు కన్నీళ్ళు అంటే తనకు తెలియదు, ఇప్పటి వరకు కన్నీళ్ళు అంటే తనకు తెలియదు. ఎందుకంటే ఒక రిచ్ పీపుల్స్ వీళ్ళిద్దరు చక్కటి ఉన్నతమైన స్థితిలో నుంచి వచ్చినటువంటి వారండి. వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, గొప్ప పేరుంది, గొప్ప పరువు ఉంది. ఇశ్రాయేలులోని ఘనత వహించిన కుటుంబం ఇది. అలాంటి కుటుంబాల మధ్య ఇలాంటి వ్యక్తిని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. జీవితంలో అంటే పుట్టినటువంటి వ్యక్తి మంచి కుమారుడైతే సంతోషంతో తీసుకుని వెళ్ళి సంబరాలు చేసుకునేవాళ్ళు, పార్టీలు చేసుకునేవాళ్ళు. కానీ పుట్టినవాడు ఎవరంటే గుడ్డివాడు. వీళ్ళేంటి, గుడ్డివాడు పుట్టాడేంటి అంటే ప్రజలు నిందిస్తారని, ప్రజలు అవమానపరుస్తారని ఆ వ్యక్తిని నిర్లక్ష్యపరిచారు. ప్రియులరా, అవునండి, ఎవరో ఇతరు అనుకుంటారని ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏడుపు ముఖం పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? వీడి తీసుకు ఎలా వెళ్ళాలి మేము, ఎలా పరువుగా బ్రతికే వాళ్ళమేమో, మా పరువు అంతా పోయింది. రోజు ప్రజలందరూ భయంకరంగా మా గురించి మాట్లాడుకుంటుంటారు, తలెత్తుకు ఎలా బ్రతకాలి మేము అని వాళ్ళిద్దరు కూడా ఏడుస్తున్నారు. ప్రియులరా, భార్య భర్తలు ఇద్దరు ఏడుస్తున్నారు. ఒకరినొకరు చూసుకునే పరిస్థితి లేదు. ఒకరి మీద ఒకరికి ప్రేమ అనురాగం ఉండవలసింది ఇప్పుడు ద్వేషభావాలు ఏర్పడుతున్నాయి. ప్రశస్తమైన కుమారుడు అని చెప్పావు, నువ్వు చక్కటి కుటుంబం నుంచి వచ్చావని, భక్తి పర్వాలని నువ్వు చేసుకుంటే గుడ్డివాడిని కన్నావు అని తెలియకుండానే కోపం వచ్చేస్తుందని. తనేమో ఇతని గురించి, ఇతనేమో తన గురించి, వీళ్ళిద్దరి మధ్య ఆ ఉండవలసిన ప్రేమ అనురాగాలు దూరం అయిపోయాయి. అంటే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ప్రియులరా, ఎప్పుడైనా జరగరాంది జరిగినప్పుడు భార్య భర్తల మధ్య సమస్య ఏర్పడుతూ ఉంటుంది, ఆయన వారి మధ్య సమస్య ఏర్పడుతూ ఉంటుంది, రక్త సంబంధం మధ్య సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి కోసమో ఎవరెవరి కోసమో కన్న వాళ్ళని దూరం చేసుకున్న దౌర్భాగ్యులు లేకపోలేదు. ఎవరెవరి కోసమో జీవితాలు నాశనం చేసుకున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. బైబిల్లో ఉన్నారు, అలాగే నేటి ప్రపంచంలో ఉన్నారు. ప్రియులరా, ఒకవేళ నీవు కూడా దూరం చేసుకుంటున్నావేమో నీ రక్త సంబంధికులని, నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రులని, స్నేహితుల కోసం, ఒక్క ఆడపిల్ల కోసం తల్లిని తండ్రిని ఎదిరించి ఆ అమ్మాయి కావాలని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈరోజు నరక యాత్ర అనుభవిస్తూ ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఈ రాత్రి. ప్రేమనే పేరుతో, ప్రేమనే ముసుగులో అర్థం కాకుండా, తల్లిదండ్రులకు ఇవ్వాల్సినటువంటి ఘనత పేరు తేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావేమో జాగ్రత్త. నీ బ్రతుకు నువ్వు నాశనం చేసుకుంటున్నావేమో జాగ్రత్త. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ వ్యక్తి జీవించినా, ఏ వ్యక్తి బ్రతికినా తగిన ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే. సొంత నిర్ణయాలు ఎప్పుడు పనికిరావు ప్రియులరా. మన సొంత నిర్ణయాలలో అర్థం ఉండదు. దేవుని చిత్త ప్రకారమైన నిర్ణయంలో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని చిత్త ప్రకారమైన నిర్ణయంలో, ఉద్దేశంలో దీవెన దాగి ఉంటుంది ప్రియులరా. అందుకని ఓ యవనస్తుడా, ఓ సహోదరి సహోదరుడా, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతమంది అండి ఈరోజు యవనస్తులు, ఎంతమంది అండి భయంకరమైనటువంటి వ్యసనాలకు అలవాటైపోయి, దారుణాలకు అలవాటైపోయి
ఒకరిని కొట్టడానికైనా, ఒకరిని తిట్టడానికైనా, అవసరం ఒకరిని చంపడానికైనా, ఏ దొంగతనం చేయడానికైనా, అప్పుడు అవసరం తీర్చుకోవటం కొరకు వారి జీవితాలు ఎంతగా నాశనం చేసుకుంటున్నారు. ఒక్కసారి దొంగని ముద్ర పడిన తర్వాత అది పోదు. ఒక్కసారి తాగుబోతుడని పడిన తర్వాత నువ్వు మారిన ప్రజలు నమ్మరు. అలాగా ఎంతమంది వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యవనస్తులైన వారండి. నిండా 15 సంవత్సరాలు కూడా ఉండవండి. వాళ్ళు ప్రవర్తించే తీరు, కోపం వస్తే ఆపుతామా మన వాళ్ళని, కొట్లాడికి వెళ్ళిపోతారు, ఏవో తీసుకొస్తారు. ఆ తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు స్టేషన్ దగ్గరికి పోయి ఎవరో అధికారులు కాళ్ళు పట్టుకుని ఆ పిల్లోడిని నిడిపించుకొచ్చుకోవాలండి. ఎంత దారుణమైన పరిస్థితి ఉందండి. సహోదరుడా, ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నువ్వు అలా చేస్తున్నావేమో, నిన్ను బట్టి నీ కుటుంబం నలిగిపోతుంది. నిన్ను బట్టి నీ కుటుంబం, నీ తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టులు, నీ వంశం వాళ్ళందరూ నలిగిపోతున్నారు. చెడ్డవాడిగా నువ్వు పుడుతున్నావేమో. దయచేసి రాత్రి మార్పు చెంది రాత్రి ఇక్కడ మనం చూస్తే వీడు గుడ్డివాడై పుట్టడం వల్ల వాళ్ళిద్దరి మధ్య సమస్య ఏర్పడిపోయి వాళ్ళిద్దరు కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారండి. అంటే అమ్మాయి ఇంటికి అమ్మాయి వెళ్ళిపోయింది, అబ్బాయి ఇంటికి అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? గుడ్డివాడు ఉన్నాడు, గుడ్డివాడు ఆగిపోయాడు. ఈ గురించి ఎవరు పట్టించుకుంటారు? మాకొద్దు, మేము తీసుకెళ్ళాం. ఎందుకు తీసుకెళ్ళరు? ఈ కుర్రవాడు కనుక మా బిడ్డను తెలిస్తే మాకున్న పరువు అంతా పోతుంది, మాకున్న విలువ అంతా పోతుంది. పరువు కలిగిన కుటుంబం మాది, విలువ కలిగిన కుటుంబం మాది. కాబట్టి వీడిని బట్టి మాకు అవసరం లేదని చెప్పి ఇద్దరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పిల్లరా విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఎంత భయంకర పరిస్థితి. తనింటికి తను వెళ్ళిపోయింది, తనింటికి తాను వెళ్ళిపోయాడు. ఇద్దరు విడిపోయారు. కుమారుడు ఎక్కడ వదిలిపెట్టారంటే తెలుసా? హాస్పిటల్ వదిలిపెట్టారండి. అక్కడ ఆయమ్మ తీసుకుంది పిల్లోడిని. ఆయమ్మ తీసుకుని ఆయమ్మ పెంచడం ప్రారంభించింది. ప్రియరా, ఆయమ్మ పట్టించడానికి, లేకపోతే ఆ రోగాల నుంచి దాని నుంచి తప్పించడానికి తల్లిపాలు కదండి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఎట్టకేలకి ఆ కుర్రోడిని మెల్లమెల్లగా పెంచింది, గుడ్డివాడిని పెంచింది, గొప్ప ప్రయోజకునిగా చేసిందండి. ఎలా ప్రయోజకుడు అంటారా? కొంచెం వయసు వచ్చింది ఆయనకి. వయసు వచ్చిన తర్వాత అతని గురించి, తన గురించి తాను తెలుసుకోవటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. దేవుని పదేగా ఆలోచన చేసుకుంటూ సిరాకు పడిపోతున్నాడు. ఏది కనిపించడం లేదు. అసలు ఏంటి జీవితం, ఇంతేనా బ్రతుకంటే అన్నట్లుగా తన జీవితాన్ని ఆ గుడ్డి బ్రతుకులోనే గడుపుతున్నాడు. ప్రియులరా, ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడుపుతూ ఉన్నాడు. ఎన్నో రాత్రులు వేదనకరమైన పరిస్థితుల మధ్య ఉన్నాడు. చివరికి ఓ స్థలానికి చేరుకున్నాడు. అది భిక్షమడుకునే స్థలానికి వెళ్ళాడు. ఎందుకంటే వీడి గుడ్డివాడు కాబట్టి, ఈ గుడ్డివాడికి భోజనం పెట్టాలంటే వీడి వల్ల సంపద ఉండాలి కాబట్టి, సంపద కోసం అని చెప్పి ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. ఆ రోడ్డు పక్కన కూర్చుని భిక్షమడుకుంటున్నాడు. అయ్యలారా, మీరెవరైనా నాకు సహాయం చేయండి, నేను గుడ్డివాడిని, నేనే పని చేయలేని వాడిని, గలుగుతానని భిక్షమడుకుంటున్నాడు. కానీ తన గురించి తాను ఆలోచన చేసుకుంటున్నాడు. పరిపూర్ణంగా అడుక్కోలేకపోతున్నాడు. అసలు నాకెందుకు ఇలా జరిగిందని అనుకోలేకపోతున్నాడు. అందరికీ కళ్ళు కనపడుతున్నాయని చెప్తున్నారు, అందరు నన్ను గుడ్డోడు అంటున్నారు, నాకే ఎందుకు ఇది జరుగుతుందని చాలా బాధపడుతున్నాడండి, వేదన పడుతున్నాడు. ప్రియులారా, చూడండి, అతన్ని హెల్ప్ చేయమని అడగలేక ఓ బోర్డు పెట్టుకుని నిస్సహాయ స్థితిలో పడిపోయాడండి. బాధలు ఉండిపోయాడండి. ఏడుస్తున్నాడు. జరిగినటువంటి సంగతి ఏంటంటే, కొంతమంది వస్తున్నారు, భిక్షం వేస్తున్నారు. ఆ భిక్షము తీసుకుంటున్నాడు. అవి తీసుకుని ఆ ఇంటికి తీసుకొచ్చి ఆయమ్మకి ఇస్తే ఆవిడ భోజనం పడుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయేదండి. ఒక రోజు అందరు కూర్చుని అక్కడ భిక్షం పడుకుంటుంటే వారి మధ్యలోకి వెళ్ళాడండి. వారి మధ్యలోకి వెళ్ళగానే, రే గుడ్డడా పోడుమో అని అంటే మొదలు పెట్టారు. ఎవరిని? నన్నేనా? మీరంటుంది నన్నేనా? అవునురా నిన్నే. ఎక్కడ? నేను దూరంగా వెళ్ళి అక్కడ కూర్చోవటం ఎందుకండి? ప్రతిరోజు ఇక్కడే కదా కూర్చుంటుంది నేను అని అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అరే, నీ వచ్చిన దగ్గర నుంచి మాకు దరిద్రం పట్టింది. అంతకుముందు చక్కగా మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, అనేక మంది మాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేము ఎవరిని అడిగినా కానీ మాకు హెల్ప్ చేయటలా. ఏంటని ఆలోచన చేస్తే, నువ్వు ఇక్కడ అడుగు పెట్టావు, మాకున్న ప్రశాంతత పోయింది. నువ్వు అడుగు పెట్టావు, మాకు సమృద్ధి పోయింది. నువ్వు ఇక్కడ అడుగు పెట్టావు, దరిద్రత మాకు వెంటాడింది అని మాట్లాడుతుంటే, అయ్యా నేనేం చేశానయ్యా మీకు? ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నారు నన్ను అని తనలో తాను వేదన పడిపోతూ బాధపడుతుంటే,
ఉండక వారిలో ఒకడు లేచి అన్నాడు, అసలు ఇంతకు నువ్వెవడో నీకు తెలుసా? అయ్యా ఏమన్నాడు ఒకసారి చెప్పండి. ఇంతకు నువ్వెవరో నీకు తెలుసా? నీకు తెలుసయ్యా, ఫలానా ఆయమ్మ వాళ్ళ కొడుకునయ్యా. కాదు, నువ్వెవరో నీకు తెలియదు. మీది చాలా ఉన్నతమైన కుటుంబం, మీ తల్లిది చాలా ఉన్నతమైన కుటుంబం. ఇశ్రాయేలీయుల కుటుంబంలోనే, యూతుల్లోనే ప్రత్యేకింపబడినటువంటి వాళ్ళు మీరు. గొప్ప జనాంగం మీది. చాలా ఆస్తులు ఉన్నాయి, చాలా బంగారం ఉంది, వేల మందిని బ్రతికించే సమర్థత మీ కుటుంబానికి, మీ వంశానికి ఉంది. అయితే మీ తల్లిదండ్రులకు వివాహమైన తర్వాత సంవత్సరానికి పేరు డిసైడ్ చేసుకున్నారు, పేరు పెట్టుకున్నారు. నువ్వు గుడ్డోడు పుట్టావు. ఎప్పుడైతే గుడ్డోడి భూమి మీదకి వచ్చావో వాళ్ళిద్దరి జీవితంలో మనశ్శాంతి లేదు. వాళ్ళిద్దరు ఇడిపోయారు, అశాంతికి గురైపోయారు, దూరమైపోయారు అని చెప్తున్నారండి. ఆ మాటలు చెప్తుంటే అవునా, నిజమా అని అని చెప్పే ప్రతి మాట వింటున్నాడు ప్రియులుగా. ఓవైపు కళ్ళబ్బడి నీళ్ళు వచ్చేస్తాడు. ఇదేదో నిజం అన్నట్లుగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా నేను అదే అనుకుంటున్నాను. ఏదో జరుగుతుంది, నాకు అర్థమవుతుంది, ఇది నిజమేనా అని తనలో తాను ఏడుస్తుంటే వాళ్ళు అన్నరాని మాటలు అంటున్నారు, పడరాని పాటలు పడుతున్నారు. నీ తల్లి నిన్ను వదిలిపెట్టేసింది, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టేశాడు, నువ్వు ఒక ఆయమ్మ తీసుకొచ్చి భద్రత లేని వాడురా, నువ్వు పనికి వాళ్ళని వాడురా, నువ్వు రావటమే దరిద్రం పట్టిందిరా అని వాళ్ళు అంటుంటే ఆ మాటలు విని గుండె బరువెక్కిపోయిందండి. చాలా బాధకి వెళ్ళిపోయాడండి. కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొన్న సమస్య కంటే అయిన వాళ్ళు కాని వాళ్ళు, రక్త సంబంధులు, వాళ్ళు మాట్లాడే మాటలు వింటే గుండె మరింత బరువెక్కిందండి. ఎన్ని సమస్యలైనా ఎదుర్కొనే శక్తి దేవుడు మనకిచ్చాడు. అదే మాట కొరింథీ రాసిన పత్రికలో అంటాడు, సాధారణంగా కలిగే శ్రమలు తప్ప అధిగమించి ఏది నేను పెట్టలేదు, అయినప్పుడు కూడా దేవుడు నమ్మదగిన వాడిని, నేను నీకు సాయం చేస్తానని చెప్పి ఆ మాట రాస్తూ చెప్తాడు. మనకు ఏ అయితే సమస్యలు మనం తట్టుకోగలుగుతాం అనుకుంటామో అంతవరకు దేవుడు పెడతాడు, అధిగమించి మనకు భారం పెట్టడు దేవుడు. మరి ఎందుకు ఎలా అయిపోతామంటే మన అనుకున్న వాళ్ళే మనం పట్టించుకోకుండా, మన రక్త సంబంధులే మనం దూషించి, ద్వేషించి, బాధ పెట్టి, మాటలతో పొడిచి చంపుతుంటే ఎలా బ్రతకాలండి? నీ ఇంట్లో నీకు శత్రువు ఉంటే, నీ ఇంట్లో వాళ్ళే నీకు మీద తిరగబడుతుంటే, నీ ఇంట్లో వాళ్ళే నేను అర్థం చేసుకోకపోతే, నీ ఇంట్లో వాళ్ళే నేను ప్రేమించకపోతే నీ గుండె బరువెక్కిపోదా? ఇంకెవరికి చెప్తావు నువ్వు? ఎంత బాధకరమైన విషయం అండి. ఇప్పుడు ఈ గుడ్డివాడిని ఎవరు అర్థం చేసుకోలేదండి? తల్లి అర్థం చేసుకోలేదు, తండ్రి అర్థం చేసుకోలేదు, వాళ్ళ అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు ఎవరు అర్థం చేసుకోలేదు. అందరు విడిచిపెట్టారండి. ఎక్కడికి వచ్చాడు? ఆ అమ్మ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు మనుషులందరి చేత మాటలు పడుతున్నారు, తలొక మాట మాట్లాడుతున్నారు. ఆ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరండి? వాళ్ళు కూడా భిక్షం అడుక్కునే వాళ్ళే, కానీ వాళ్ళకి కళ్ళు ఉన్నాయి, ఇటుకి కళ్ళు లేవు. ఇటు రావటం దరిద్రం అంట, ఇటు రావటమే భూమికి దరిద్రం పట్టిందంట. వాళ్ళు మాట్లాడే మాటలు విని చాలా విసుగు చెందాడు ప్రియులారా. అవునా అని అక్కడే మోకరించి ఎదురుస్తున్నాడండి. ఇది నిజమేనా? మోకాల మీద పడిపోయాడు. ఇది నిజమేనా? ఇది కరెక్టా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఒకవేళ ఉంటే నాకెందుకు ఈ పరిస్థితి పెట్టాడు? అసలు దేవుడు ఎవరు? నాకు కలగతి వచ్చింది, అశాంతికి నేనెందుకు కారణం కావాలి? నా కుటుంబం విడిపోటానికి నేనే ఎందుకు కారణం కావాలి అని ఆ రోడ్డు మీదే పడుకుని ఏడుస్తా ఉన్నాడు ప్రియులరా. ఏడుస్తున్నాడు, చాలా దుఃఖపడుతున్నాడండి. అదే మార్గము గుండా వస్తున్నాడు. కోట దగ్గరగా చెప్పబడదామా? ఆ మార్గము గుండా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోడ్డు గుండా వస్తున్నాడండి. ఎవరి కోసం వస్తున్నాడంటే ఈ భర్తమయ్య కోసం వస్తున్నాడు ప్రియులరా. ఈ రాత్రి ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే కన్నీటిలో ఉన్నారో, అలాంటి వ్యక్తులను వెతుక్కుంటూ యేసుక్రీస్తు ప్రభు ఈ సువార్త సభ ఎందుకు పెట్టామంటే మా దగ్గర డబ్బులు నుండి పెట్టలేదండి. ఈ సువార్త సభ స్టార్ట్ చేశారు 2 రోజుల ముందు కూడా ఒక్క రూపాయి కూడా దగ్గర లేదు. ఎందుకండి మీరు పెట్టడం అంటే ఇదే దేవుడు చెప్పిన పని. మాకు మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాళ్ళు బాప్తిసం పొందుతారు. కాబట్టి మీరు ఏం చేయాలి? వెళ్ళండి, నా పాలన వెళ్ళండి, నా నామములో వెళ్ళండి, నా అధికారములో వెళ్ళండి. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చండి, ఆత్మలు సంపాదించలేం. దేవుడు చెప్పినప్పుడు మాత్రమే మనం వెళ్ళాలి. రాత్రి దేవుడు నీతో మాట్లాడటం కొరకే ఈ సభ ఏర్పాటు చేసుకొచ్చాడు ప్రియులారా. నీ గురించి తెలుసుకోవాలని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఏంటో నీకు అర్థం అవ్వాలని ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ ప్రాంతానికి దేవుడు తీసుకొచ్చాడు. ఈ ఫస్ట్ టైం ఈ ఏరియాకి మేము ఎప్పుడు రాలేదు, ఈ రోజు ఇక్కడికి వచ్చామండి.
మినిస్ట్రీ ఎంత ఉదయం నుంచి పిల్లలందరూ కూడా చాలా కష్టపడి ఏర్పాటు చేస్తున్నారు. ఎంత ప్రయాసతో ఎంత బాధతో చేస్తామో తెలుసండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న కొంతమంది యవనస్తులైన వాళ్ళ జీవితాలలో ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఆ పాపము బ్రతుకులు విడిచిపెట్టి యేసు ప్రభు వైపు తిరిగి వాళ్ళ జీవితాలు సరి చేసుకుంటారని. వాళ్ళు చేసుకుంటే మీకేంటంటారేమో. యేసయ్య కూడా అలాగే అనుకుంటే ఈరోజు సువార్త భూమి మీద ఉండేది కాదు. మీరందరూ నా పిల్లలు అనుకున్నాడు, మీరందరూ మారు మనసు పొందాలనుకున్నాడు, మీరందరూ ఆ పాపం నుంచి బయటకు వచ్చి పరిశుద్ధపరచబడి దేవుని రాజ్య వారసులుగా అవ్వాలనుకున్నాడు. కాబట్టి సింహాసనాన్ని విడిచి ఈ భూలోకంలోకి వచ్చి నా కోసం, మనందరి కోసం శ్రమ అనుభవించాడు, శిలువ మరణాన్ని అనుభవించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, మూడో దిన మృత్యుంజయుడికి తిరిగి లేచి వెళ్ళిపోయాడండి. అంటే ఆయనంటే దేవుడు చేశాడండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆయన కుమారుడు కాబట్టి ఆయనకున్న బుద్ధులు నాకుంటాయి. ఆయన నా తండ్రి కాబట్టి, ఆయన పరలోకపు దేవుడు కాబట్టి, ఆయన ఏ ఆలోచన తీస్తాడో అదే ఆలోచన భూమి మీద నేను జరిగించాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు పుట్టినప్పుడు అండి దేవునికి సమర్పించేస్తారు. సమర్పించి ఆ తర్వాత అయిపోయింది, మన బాధ్యత తీరిపోయింది, లేక మనం ఏమైనా చదివించుకోవచ్చు అనుకుంటారు చాలా మంది. మా నాన్నగారు మా అమ్మగారు నన్ను కూడా అలాగనుకున్నారు. ఒక్క పిల్లోడు ఇస్తే చాలయ్యా, మేము రుజువు చేసుకుంటాము, చక్కగా చదివించి కాదు, ఈ సేవ చేపిస్తామని దేవునితో వాగ్దానం చేశారు, ప్రమాణం చేశారు. నేను పుట్టిన తర్వాత ఓ చర్చిలో తీసుకెళ్లి పాట పెట్టారు. 5 రూపాయలకి నన్ను కొనుక్కున్నారంట. దేవునికి మహిమ కలిగింది. కొంతమంది చెయ్యి నీ బతుకు 5 రూపాయలు అన్నాడు చూస్తున్నారు. సరేలే కానివ్వండి. అప్పట్లో 5 రూపాయలు కొనుక్కున్నారండి. ఎవరో కాదు, మా అమ్మమ్మ కొనుక్కుందంట. అమ్మమ్మ అమ్మేసింది, యేసుప్రభుకు అమ్మేసిందండి. ఆ యేసుప్రభు పాట పెట్టినప్పుడు ఆవిడొచ్చి కొనుక్కుందంట. ఇప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ అబ్బాయిని అనమాట. మీరేమనుకున్నారు? అమ్మయ్య దేవుడితో చెప్పావు, దేవుడికి ఇచ్చిస్తావు, 5 రూపాయలు ఇచ్చావు, హైలేలు అనుకున్నారండి. అనుకుని ఇంటికి తీసుకొచ్చి ఇక చదివించాలి, కుర్రోడిని బాగా చదివించాలి, మామూలు కాదు, ఈ దేశం పంపించాలి, ఆ దేశం పంపించాలి, ఎక్కడెక్కడికో పంపించాలి అనుకున్నారండి. హల్లెలూయా. ఏదేదో చేద్దాం అనుకున్నారు, ఏదేదో చదువుదాం అనుకున్నారు. ఎందుకని? ఆర్థిక ఇబ్బందులు బట్టండి. మనకు పిల్లోడు పుడితే చాలండి ఎట్టన్నా చదివించాలని మనం ఆశపడుతూ ఉంటాం. వాళ్ళు కూడా అలాగ ఆశపడ్డారండి. ఇంతలోకి 7th క్లాస్ 8th క్లాస్ చదువుతూ ఉంటే నాకు ఒక రోగాన్ని పెట్టాడు దేవుడు, తలనొప్పండి. ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి హాస్పిటల్కి వెళ్ళాను నేను, ప్రతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. అన్ని స్థలాల్లో తీసుకెళ్లారు, చూపించారు, ఎక్కడికి పోయినా స్పర్శ పెట్టారు, తలనొప్పి తగ్గిద్దని ఎన్నో ప్రయత్నాలు చేశారండి. ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎన్ని మందులు ఆడినా కానీ నాకు తగ్గలేదు తలనొప్పి. స్కూల్కి పంపిస్తే స్కూల్లో పుస్తకాలు తెరుస్తుంటే ఒక్క ముఖం కనబడేది కాదు, ఒక్క ముఖం అర్థమయ్యేది కాదు. చూస్తుంటేనే మెరుపుతేగలాగా మెరుస్తూ ఉండే ఈ మాటలు. ఏంటో అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఇక చివరికి ఇవన్నీ కాదని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని చెట్టు మీద అడుగుదామని చెప్పి ఓ 3 రోజులు ఉపవాసం ఉండి పెద్దవరంలో ప్రార్థన చేశారు. ప్రభా, నీ కుమారుడు అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాను, తగ్గటలేదు, తలనొప్పి అంటున్నాడు, మరి ఎంత బాధపడుతున్నాడు ఏంటి ప్రభు అంటే 3వ రోజు రాత్రి ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు హన్నావలే సమర్పించుకున్నారు, కానీ ఇప్పుడు మీ ఆలోచన వేరుగా ఉంది. పిల్లల్ని చదివించాలి, గొప్పని చేయాలనుకున్నారు, కాబట్టి అది నాకు ఇష్టం లేదు. అతన్ని ఏర్పరచుకున్న దేవుని సేవ కొరకలు దేవుడు చూటిగా మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఇద్దరు కూడా గుండెలు పాతుకుని ప్రభువా మమ్మల్ని క్షమించు, ఈ రోజు నుంచి చదువుకొని పంపించమయ్యా, మేము ఆ బిడ్డను చదివించము, నీ పరిచర్యకి పంపిస్తాం, రేపే ట్రైనింగ్ పంపించేస్తామని చెప్పి వాళ్ళిద్దరు ప్రమాణం చేసుకుని వెంటనే నేను అలాగ పడుకుని నిద్రపోతున్నాను. ఒక ఆయన మంచి డాక్టర్ అండి, ఆ డాక్టర్ వచ్చాడు, పైనుంచి కిందకున్నాడు. ఆయన చూస్తే ఇప్పటికి భయం అంటుంది. అంత వ్యక్తి అండి, జూలు ఎరపేసుకుని ఉన్నాడు. అప్పుడే ఫస్ట్ టైం నేను ఆయన చూడటం. ఆ దరిదాపు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు నాకు. ఆ వచ్చాడు, వచ్చి నేను పడుకుని ఉంటే నా తల మీద చేపెట్టాడు. ఎంత బారు ముళ్ళండి, దరిదాపు 3 అంగుళాలండి. ఆ ముళ్ళు ఇలా తీశాడు, ఇలా నాకు చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చూపించి ఇదిగో తీసుకెళ్తున్నాను చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తెల్లవారే ఏం జరిగింది తెలుసండి, బట్టలన్నీ సర్ది తీసుకెళ్లి ట్రైనింగ్ లో పెట్టొచ్చారు. హల్లెలూయా. అప్పటి వరకు నాకేం తెలియదండి, ట్రైనింగ్ అంటే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే ఒక బైబిల్ స్కూల్ మీద లెటర్కి పెట్టారు. అప్పటి నుంచి సేవ ప్రారంభమైంది. అంటే 14వ సంవత్సరంలో దేవుని పనికి ప్రారంభమైంది. ఇప్పటి వరకు దేవుడు అంచెలంచెలుగా నడిపిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నిన్ను ఎరిగిన దేవుడు నా దేవుడు, నీ మనసు ఎరిగిన దేవుడు నా దేవుడు. ఆయన చిత్త ప్రకారం మనం బ్రతకాలి, మనం అనుకున్న ప్రకారం బ్రతకడానికి వీల్లేదండి. గుడ్డివాడిగా పుట్టాడని, అతనిలో లోపం ఉందని తల్లి తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు నీ కుటుంబాల్లో నీ రక్త సంబంధికులు కూడా ఏదో ఒక పొరపాటు చేస్తారని ఒకవేళ నీ బిడ్డలు విడిచిపెట్టేస్తున్నావేమో, నీ భార్యను విడిచిపెట్టేస్తున్నావేమో, నీ అయిన వాళ్ళు విడిచిపెట్టేస్తున్నావేమో. ఒకనొక రోజున వాళ్ళు నీకు ఆధారం అవుతారు. ఎవరిని పోగొట్టుకోకూడదండి. అందరిని మనతో ఉంచుకోవాలి, అందరూ మనతో ఉండాలి, నలుగురితో మనం ఉండాలి, అందరితో కలిసి బ్రతకాలి, సంతోషంగా ఉంటుంది. అందుకే అంటాడు సహోదరుల ఐక్యత కలిగి బ్రతుకుట ఎంత మేలు అని చెప్తున్నాడు.
అందరితో కలిసి బ్రతుకుతామండి. కోపతాపాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ వచ్చే కోపాలన్నింటినీ వదిలిపెట్టేద్దాం, ప్రశాంతంగా బ్రతుకుతామండి. కానీ ప్రశాంతంగా వీళ్ళు బ్రతకలేకపోయారు కాబట్టి వాళ్ళ జీవితంలో ప్రశాంతత కోల్పోయింది. వారి మధ్యలోకి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వచ్చారండి. ఇక్కడ మనం చూద్దాం, మార్కు సువార్త 10:46 వెళ్ళిపోదాం. ఇప్పుడు దేవుని వాక్యం రుజువులు, ఆ రుజువు ఏంటో మన పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో నుంచి మార్కు సువార్త 10:46 చూద్దాం. వారి యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయడం మొదలు పెట్టిన. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నాడు. ఈ కథ ఎంతమంది తెలుసు? చేయిపైకెత్తండి. ఈ కథ తెలుసు అన్నవాళ్ళు. అనగనగా ఒక రాజు, చాలా మందికి తెలియదంట, నేను చెప్పేస్తానులే వాళ్ళకి. ఓ రోజు ఓ పాస్టర్ గారు మీటింగ్ పెట్టాడంట. మీటింగ్ పెడితే ఆ ఊరు వాళ్ళంతా చాలా తెలివి కలిగిన వాళ్ళండి. అందరూ వచ్చిన మీటింగ్లో కూర్చున్నారు. నాలాంటి పాస్టర్ గారు పైకి వచ్చి, ఈ రోజు నేను చెప్పబోతున్నా మీకు తెలుసా అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? మాకు తెలియదయ్యా అన్నారు. తెలియకపోతే నేను మీకేం చెప్పేదని చెప్పి పాస్టర్ గారు స్టేజ్ దిగి వెళ్ళిపోయాడండి. ఆ రోజు మీటింగ్ అయిపోయింది. రెండో రోజు మళ్ళీ మీటింగ్కి వచ్చి కూర్చున్నారు. మీటింగ్ వచ్చి కూర్చునే తలకి ఆ మళ్ళీ రోజు స్టేజ్ మీదకి ఎక్కి, ఈ రోజు నేను మీకు ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా అన్నాడు. నేను తెలుసు అని చెప్తే తెలియదని చెప్పాం కాబట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు తెలుసు అని చెప్దామని, అయ్యా మీరు చెప్పేది మాకు తెలుసండి అన్నారు. తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పేది అని చెప్పి మళ్ళీ దిగి వెళ్ళిపోయాడు. ఇక చివరి రోజు మూడో రోజు కొట్టమండి. మూడో రోజు ఏముంటది? బిగింపు ఉంటుంది. ఎందుకంటే మంచి భోజనం అవి ఇవి ఉంటాయి కాబట్టి, మంచి బిగింపు ఉంటుంది కాబట్టి జనమందరూ తండోపతండాలుగా చాలా మంది వచ్చి కూర్చున్నారండి. అయితే వీళ్ళు మధ్యాహ్న సమయంలో కూరగాయలు కోసేటప్పుడు మాట్లాడుకున్నారు. ఏమనంటే, మన చూస్తే తెలియదని చెప్పాము, తెలియకపోతే నేను చెప్పను అన్నాడు. నేను చూస్తే తెలుసు అని చెప్పాము కాబట్టి తెలిసిన వాళ్ళకి నేను చెప్పేదని వెళ్ళిపోయాడు. ఈ రోజు మనం ఒక పని చేద్దాం, 2 బ్యాచ్లుగా కూర్చుందాం అనుకున్నారు. ఏది? ఈ గొల్లపల్లి ప్రజల్లాగా చూడండి, 2 బ్యాచ్లుగా. ఒకసారి చూడండి, 2 బ్యాచ్లుగా ఇలా కూర్చున్నారు. కూర్చుని మీరు అప్పుడు అలా కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత ఆ పాస్టర్ గారు పైకి వచ్చి, అందరికీ ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. చెప్పండి మీరు కూడా, ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? బాగున్నా. ఈ రోజు నేనేం చెప్పబోతున్నా మీకు తెలుసు అనగానే ఇటు పైపోళ్ళ గబక్కని చేపకెత్తి, అయ్యగారు మాకు తెలియదండి అన్నారు. వీళ్ళు పక్కన చేపకెత్తి, అయ్యగారు మాకు తెలుసండి అన్నారు. అవునా? అవునండి. అంటే ఈ గొల్లపల్లి తెలివి మామూలు తెలివి కాదండి. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీ తెలిసిన వాళ్ళు మొత్తం లేచి తెలియని వాళ్ళకి చెప్పండి, నేను ఎందుకని వెళ్ళిపోయాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇల్లు చెప్పుకోండి అన్నాడు. వెళ్ళిపోయాడు ఆయన. అట్లాగే ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే కథ. ఏ కథ అండి? అనగనగా. చెప్పండి, నాకు తెలుసు అన్నవాళ్ళు చెప్పే కథ అండి. అనగనగా మీకు తెలియదు కాబట్టి చెప్తానండి. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. వాళ్ళకి ఏం దరిద్రం పట్టిందో నాకు తెలియదు కానీ రాజు అనేవాడు లోపల ఉండాలి, పనోడు అనేవాడు బయట ఉండాలి. ఒక ఆజ్ఞ పడితే చేప మీద చేప, కొరమేల మీద కొరమేలు తీసుకురావాలి. అలాంటిది ఒక బొమ్ముడే కోసం వెళ్ళారండి వీళ్ళందరూ. 7 కలిసి 7 చేపల కోసం వెళ్తే వాళ్ళకి ఒకటే దొరికిందంట. దరిద్రం కదా ఇది. 7కి ఒకటొకటే దొరికిందంటే మళ్ళీ పైపెచ్చా ఒకటొకటి తీసుకొస్తే ఆడోడో గుడ్డోడో నడ్డోడో ఆడు చేపే అనలేదంట అండి. అందరూ ఎన్ని ఈడిదే అనలేదంట. ఎందుకు ఎండలేదా అని చెప్పి ఆరాధిస్తే అక్కడ ఏమైంది? గెడ్డిమో పడ్డం వచ్చిందంట. పైపెచ్చు రాజుగారు కొడుకు ఎంత తెలివి కూడా చూడండి. గెడ్డిమోపు దగ్గరికి వెళ్ళి, గెడ్డిమోపా, ఓ గెడ్డిమోపా, ఎందుకు నువ్వు అడ్డం వచ్చావు అడిగిందంట. అంటే రాజు అంత తెలివి కలిగినోడు, ఆయన కొడుకులు అంత తెలివి కలిగినోడు కాబట్టి ఏట్లో పోయారంట. 7 చేపలు తెచ్చుకున్నారంట. అంటే వీళ్ళకి ఎవరు పనులు లేరు కావాలా. దరిద్రత అంటుంటే చేపకి ఏం అడ్డం వచ్చిందండి? గెడ్డిమోపు వచ్చింది. ఆ గెడ్డిమోపుని అడిగితే గెడ్డిమోపు ఏమంది? ఆవు నన్ను తినలేదు, అందుకే ఇక్కడ ఉన్నాను. ఇందాక గాలి వచ్చేట్టుగా కొట్టుకుపోలేదా? కొట్టుకుపోలే, ఇక్కడే ఉన్నా. ఆవు నన్ను తినలేదు, ఇక్కడే. ఆవుగారు అంటే వీడు గెడ్డిమోపుతో మాట్లాడతాడు, ఆవుగారితో కూడా మాట్లాడతాడు అనమాట. ఆవుగారు మీరెందుకండి తినలేదంటే, నన్ను బొడ్డోడు ఎప్పు తెలియదు. బొడ్డోడ నువ్వెందుకు ఉప్పు తెలియదురా అంటే, నాకు అమ్మ అన్నం పెట్టలేదు. అమ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదంటే, పిల్లోడు ఏడ్చాడు. పిల్లోడు నువ్వెందుకు ఏడ్చావంటే, చీమ కొట్టింది. చీమ నువ్వెందుకు కుట్టావంటే, అబ్బా రాజుగారి పిల్లోడు చీమతో కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చీమ ఏమంటుందంట, నా పొట్టులో ఏలు పెడితే నేను కొట్టనా అందంట.
చూసారా? మీరు రాసుకోండి, లేకపోతే ఇది లైవ్ వెళ్తుంది, రేపు ఎప్పుడైనా చూడండి. కథ తెలియదన్నారు కాబట్టి ఈ గొల్లపల్లిలో ఉన్న ప్రజలందరూ చక్కగా రాసుకోండి, నలుగురితో చెప్పుకోండి, పంచుకోండి, బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం వాక్యానికి వెళ్ళిపోదాం. అది అనగనగా అన్న అర్థానికి, అనగనగా అనేది కథ, ఇది నేను చెప్పేది చరిత్ర. అది అర్థం అవ్వాలని చెప్పాను. ఇవి నేను చెప్పేది ఏంటి? చరిత్ర. ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించిన ఆయన జీవిత చరిత్రలో 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఒక దినాన ఈ ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన గురించి ఈయన విని, ఎవరున్నాడు? ఈ భర్తమయ్యేటువంటి గుడ్డివాడు విని, ఈయన నజరేయుడు యేసు అని తెలుసుకొని ఏమన్నాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేసి మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అతను గద్దించారండి. ఎవరు? యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులే. దేవునికి మహిమ కలుగును గాక. అసలు బాగుంటారండి, కొసరోళ్ళ వల్ల వచ్చింది అసలు వాళ్ళకి మోసం. రెడీ అయ్యేతలకల్లా మనోళ్ళు బైకులతో రెడీ అయిపోయి రిబ్బన్ ఒకటి కట్టుకుని ఆ బైక్ కి సైలెన్స్ ఉంటది, అది ఒప్పది చేసి అని పెట్టి దేనికి గుద్దుతారో తెలియదు, దేనికి పుడుతారో తెలియదు. ఏంటంటే మేము ఎవరమో తెలుసా? ఎమ్మెల్యే మడుసులము అంటారు. ఆయన వస్తా ఉంటాడు, ట్రాఫిక్ మొత్తం ఇటు అటు ఆపేస్తా ఉంటారండి. ఎంత దారుణం అండి. స్తోత్రం. ఆయన చెప్పాడు, పోనీ ట్రాఫిక్ ఆపేయండి, మీరు గుడ్లు కట్టుకోండి, ఎర్రయ్యో బులుగుయో తెల్లయో కట్టుకోండి, ఆ బైక్ వేసుకుని సైలెన్స్ అనండి, టప్పకాయలు వాంచని చెప్పాడు. ఏం చెప్పలా? మరి మనం ఎందుకు చేస్తున్నాం? ఆయన మన మీద దృష్టి పెడతాడేమో, ఏదో ఒక రోజు ఆదుకోబోతాడా, ఏదో ఒక రోజు మనం ఆయన కలవబోతామని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కటౌట్లు మళ్ళీ ఇక్కడ పెడతా ఫ్లెక్స్, రేపు పొద్దునకి ఎవడెత్తుపోతాడో కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మా ఫ్లెక్స్ ఎవడెత్తుపోయేది చెప్పి వీళ్ళు కొట్టుకోవటం. ఎన్ని రకాల గొడవలు. సైలెంట్గా ముద్ద తిన్నామా, మన పని మనం చేసుకున్నామా, మన చక్కగా ప్రశాంతంగా ఉందామా అంటే ఇది కుదరదండి. ఎప్పుడు చూసినా అలజడి గొడవలే. ఇప్పుడు ఏం చేస్తామంటే, యేసుప్రభు వస్తా ఉన్నాడు. యేసుప్రభు వచ్చినప్పుడు ఈ గుడ్డోడు ఎవరిని అడిగాడు? అయ్యా నజరేయుడైన యేసయ్యా నాకు దయచేసి సహాయం చేయమని అడిగాడు. అడిగినప్పుడు స్పందించాల్సింది ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు మాట్లాడే, కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చి, అబ్బో ఎందుకు మాట్లాడుతున్నావు, విసుకొచ్చబాక, పెద్ద ఎందుకు నువ్వు అనిపిస్తున్నావు, అబ్బో అని గట్టి గద్దించారండి. గద్దిస్తే ఇది ఆడకుండా 48వ వచనంలో ఊరకుండమని అనేకులు వారిని గద్దించని, కానీ వాడు దావీదు కుమారుడా, మళ్ళీ ఎక్కువ కేకలేమేటు మొదలు పెడతాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసాడు. అయితే ఆడేమనుకున్నాడు, దావీదు కుమారుడు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చింది బాధ అంటే, ఆ రోడ్డు మీద ఏడ్చాయి కదండి. ఏడ్చినటువంటి వ్యక్తి తిన్నగా వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, అమ్మా ఏంట్రా, నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నా, నిన్ను నాకు చూటికి అబద్ధం లేకుండా చెప్పాలి. అది చెప్పు. ఏంటి? నేనెవరు చెప్పు, నాకు నా గురించి నాకు అంతా తెలిసిపోయింది. తెలిసిందా? ఎవరు చెప్పారు నీకు? దేశమంతా చెప్తున్నారు, నువ్వు ఒక్కదానివే చెప్పలేదు. నాకు అంతా చెప్పేశారా? అంతా చెప్పేశారు. నువ్వు పలానా కొడుకు అని చెప్పేశారా? అది కూడా చెప్పేశారు అని ఆవిడ మొత్తం చెప్పేసిందండి. నువ్వు పలానా వంశానికి సంబంధించిన వ్యక్తివే, మీ కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం, ఆర్థిక పరంగా చాలా ఉన్నతమైన కుటుంబం, ఎంతో మంది మీ ఇంటికి వస్తే హెల్ప్ చేస్తుందండి మీ కుటుంబం. అంత మంచి మనసులు, అలాంటి మనుషుల మధ్యలో నువ్వు ఇలా పుట్టావని, నీ తల్లి నిన్ను కాదని, నీ తండ్రి నిన్ను కాదని హాస్పిటల్లో పడేసి వెళ్ళిపోతే నువ్వెక్కడ చచ్చిపోతావని నేను కాపాడుకుని తీసుకొచ్చి పెంచాను, గుడ్డివాడుగా నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్తే అదే వ్యాధులు ఉండిపోయాడు. భిక్ష పడుకుంటాకు వస్తున్నాడు, అడగలేకపోతున్నాడు. నేను కాదంట, నా తల్లి వదిలేసిందంట, నా తండ్రి వదిలేస్తాడంట, నేను పుట్టడమే దరిద్రత అంట అని ఆ మాటలు పదే పదే జ్ఞాపకం వచ్చి తన గుండె తాను కుమిలిపోతున్నాడు. ప్రియుల, చాలా మందికి ఎవరైనా మన అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాట పదే పదే గుర్తొచ్చి ఆలోచన చేసి డిప్రెషన్కి వెళ్ళిపోతాం, బాధలకు వెళ్ళిపోతాం, కురింగిపోతాం, కృషించిపోతాం, నలిగిపోతాం, ఏమైపోతాం మనకే తెలియదు. ఎందుకని? బయట వాళ్ళు అనుకున్నారంటే ఏం పర్వాలేదు, కానీ మన అనుకున్న వాళ్ళు అనుకున్నప్పుడు బాధ అండి. ఇప్పుడు అసలు తండ్రే కాదని విడిచిపెట్టి తనకి ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయాడండి. అదే సందర్భంలో యేసుప్రభు వచ్చాడు. వీళ్ళు వచ్చాము, అయ్యే కేకలేబాక, మాట్లాడబాకంటే ఆ బాధ తట్టుకోలేక ఈయన వెళ్ళిపోతాడేమో అని గట్టిగా మరెక్కువ కేకలు వేయటం ప్రారంభించాడు. ఊరకొండమని చెప్పినప్పుడు కూడా మరెక్కువ వారు కేకలు వేయటం ప్రారంభించాడు. 49వ వచనం, పిలువుడని చెప్పగా వారా గుడ్డివారిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వెళ్ళిపోయేటువంటి యేసు ఆ ఇచ్చిన అర్థనాదం వినబడింది, ఆ స్వరం వినబడింది. ప్రియురా, ఆ స్వరం ఎలాంటిదంటే ఒక భయానికమైంది, ఒక బాధతో, ఒక దుఃఖముతో మాట్లాడేటువంటి మాట. ప్రియురా, ఈ స్వరాన్ని మనం ఎక్కడ ఉంటామంటే
ఓ సరసాల దగ్గరికి రాగానే ఆ సరసాల దూరం నుంచి ఒక స్వరం వినబడతా ఉంటుంది. ఏమంటే, ఓ జీవము కలిగిన సావుకుడైన దానియేలు, నీ దేవుడు యెహోవా నిన్ను రక్షింపగలిగనా అని రాజు అరుస్తూ ఉంటాడు ప్రియులరా. అంటే చెరసాల దగ్గరికి వెళ్ళలేక అక్కడే పడిపోయి ఈ దానియేలు సింహాలు తినేసే ఉంటాయి అనుకుని ఆ మాట అడుస్తున్నప్పుడు ఆ సరసాల నుంచి ఓ చక్కటి స్వరం, ఒక మెలనైన స్వరం, ఒక ఆదరణతో కూడుకున్నటువంటి స్వరం వినబడుతుంది. రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుడి దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కాబట్టి దేవుడు తన దూత నా దగ్గరికి పంపించి ఈ సింహపు నోళ్లను మూయించాడు. దేవునికి మహిమ కలుగును. సింహపు నోళ్ళు మూయించాడు కాబట్టి అవన్నీ తలగడగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నానని చెప్పాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్వరం ఎవరి స్వరం? ఈ గుడ్డివాడి స్వరం, ఈ భర్తమయ్యే స్వరం ఎవరు విన్నారండి? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు విన్నాడు. వెళ్ళేటువంటి వ్యక్తి ఒక్కసారిగా నిలిచి ఆగి వాడిని తీసుకురండి అని చెప్పినప్పుడు అతను తీసుకుని వచ్చారు. ప్రియులుగా తీసుకొచ్చేటప్పుడు ఏమన్నా తెలుసా? ధైర్యము తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు కూడా గొడవపడ్డావేమో, అసహించుకోబడుతున్నావేమో, ఆయన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత నిందించబడుతున్నావేమో, చేయరాని తప్పును భరిస్తూ, చేయరాని నిందలు అనుభవిస్తూ భరించలేక వేదన పడుతున్నావేమో, ధైర్యం తెచ్చుకో. రాత్రి యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ధైర్యంగా ఉండు. ఈ రాత్రి ప్రభు నీ పట్ల ఒక కృప కలిగి ఉన్నాడు, ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని మీకు జ్ఞాపకం తీసుకుని వస్తున్నారు. మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు బలవంతులుగా ఉండండి. ఎందుకంటే యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రియులుగా ధైర్యం తెచ్చుకోమని చెప్తున్నారు. తర్వాత వచ్చిన చదువు, అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. దిగ్గున లేచాడు, తన దగ్గర ఉన్న కనబడేశాడు, లేచాడు, పరిగెత్తుకుని లేచి ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత 57వ వచనంలో యేసు నేనేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో నేను. చూడండి, ఆ బోధకుడిని అడుగుతున్నాడు, బోధకుడా దయచేసి నాకు దృష్టి కావాలి, నా కన్నులు తెరవబడాలి, నేను చూడాలి, నా తల్లిని తండ్రిని అన్నిటినీ దూరం చేసుకున్నాను కాబట్టి నాకు దృష్టి కావాలి. అంటే ఇప్పుడు ఆస్తుల అవసరం లేదు, ఇవిడికి ఆస్తుల అవసరం లేదు. ఎందుకంటే మంచి ఉన్నతమైన కుటుంబం అండి వీళ్ళు. కన్నులు తెరిస్తే చాలు, పోయిన పరువు తిరిగి వచ్చేస్తుంది, పోయిన తల్లి తిరిగి వచ్చేస్తుంది, పోయిన తండ్రి తిరిగి వచ్చేస్తారు. ఏవైతే పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి నా దగ్గరికి వచ్చేస్తాయి. నువ్వు నాకు చూపు ఇవ్వగలిగితే చాలని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువాన్ని బ్రతిమలాడుకుంటున్నాడు ప్రియులారా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అండి అతని కన్నుల మీద చేతులుంచి అతని కన్నులు ముడుతూ ఉన్నాడు, అతని కన్నులు తాగుతున్నాడు. ఆయనలో ఉన్న ప్రభావం వెళ్ళి ఆయన కన్నుగుడ్డులు ముట్టాది, ఆయనలో ఉన్న శక్తి వెళ్ళి ఆయన కన్నుగుడ్డులు ముట్టాయి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు కన్నుగుడ్డులు ముట్టాడో వెంటనే అతని పొరలు తెరవబడి ఆయనకున్న సమస్య విడుదలైపోయి యేసుక్రీస్తు నామములో దివ్యమైన దృష్టి పొందాడు. గట్టిగా చెప్పబడుతుంది, స్తోత్రం చెప్దాం. మంచి దృష్టి పొందాడు ప్రియులరా, మంచి దివ్య దృష్టి అతనికి కలిగింది ప్రియులరా. 52వ వచనంలో అందుకు యేసు నీవు వెళ్ళుము, నీకు ఒక విశ్వాసం ఉంది, నీకు ఒక నమ్మకం ఉంది, నీకు నిరీక్షణ ఉంది, అదే నిన్ను స్వస్థపరచని చెప్పినప్పుడు వెంటనే వాడు త్రోవన ఆయన వెంట వెళ్ళి చూపు పొంది వెళ్ళాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వెంట వెళ్ళాడు, చూపు పొందిపోయాడు. ఎవరు వ్యక్తి అంటే ప్రశస్తమైన కుమారుడు. జీవితంలో వచ్చిన సమస్యను బట్టి, తమ జీవితంలో వచ్చినటువంటి ఆ భయంకరమైన ఇబ్బందులు బట్టి అందరికి దూరం అయిపోయాడు ప్రియులరా. కానీ ఎప్పుడైతే చూపు పొందాడో ఇప్పుడు మళ్ళా ఆ వ్యక్తి కొరకు పరిగెత్తకుండా వస్తుంది ఆ కుటుంబం కావాలని. అంటే మంచిగా ఉన్నప్పుడు ప్రేమిస్తారు, మంచిగా లేనప్పుడు ద్వేషిస్తారు. ఈరోజు నీ చుట్టూ ఉన్నప్పుడు పరిస్థితి కూడా అంతే ప్రియులరా. నువ్వు అన్ని ఉన్నప్పుడు, నువ్వు సహాయం చేసినంత కాలం, నువ్వు అందరితో మాట్లాడినంత కాలం, నువ్వు ప్రేమించినంత కాలం నీ చుట్టూ జనమే. కాదని ఎప్పుడైతే కాదనుకుంటావో ఆ తర్వాత నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు. నీ స్నేహితులైనా, నీ బంధువులైనా, ఇంకెవ్వరైనా సరే విడిచిపెట్టేస్తారమ్మా. కానీ యేసయ్య విడిచిపెట్టేవాడు కాదు. ఆయన యెహోషువతో ఒకటే మాట చెప్పాడు, యెహోషువా నువ్వెందుకు భయపడుతున్నావు? అయ్యా మా గురువు గారైన మోషే గారు లేరు, ఇప్పుడు ఒంటరి కూడా అయిపోయాను, నేను యోర్దాను నది దాటాలి, అర్థం కావటం లేదంటే యెహోషువా భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. మోషేకి ఎలాగ తోడయ్యుండి నడిపించాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, భయపడొద్దు అని చెప్పాడు. ఈ రాత్రి ఆయన అదే మాట ఎందుకు చెప్తున్నాడు, భయపడొద్దు. ఒకవేళ ద్వేషింపబడుతున్నావేమో, దూష్యమబడుతున్నావేమో, నిందించబడుతున్నావేమో, అవమానాలు భరిస్తున్నావేమో, అయిన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత ప్రతి క్షణం నిందలు అనుభవిస్తున్నావేమో, భయపడొద్దు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం ఏంటంటే సహోదరుడా,
రాత్రి వాక్యమైన సహోదరి యేసయ్యని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే ఆయనకు మహిమ కలిగేలాగా. ఇప్పుడు వీడు గుడ్డివాడిగా మారడానికి కారణం ఎవరు? దేవుడైతే మంచి వ్యక్తిని ఇచ్చాడు, కానీ గుడ్డివాడికి వచ్చాడు. ఆ గుడ్డిగా తనం రావటం వల్ల అసహించుకున్నారు. ఈ వ్యక్తిని కనుక తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేసేవాడు? కానీ దేవుడికి అవకాశం ఇవ్వలేదు ప్రియులారా. ఈరోజు చాలా మంది దేవుడికి అవకాశం ఇవ్వరండి. వాళ్ళే సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అన్ని ఓడిపోతారు, అన్ని పాడు చేసుకుంటారు. చివరికి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు వైపు చూస్తారు. ఈ రాత్రి నువ్వు ఓడిపోయేవాడుగా ఉండకూడదు. ఈ రాత్రి నీ సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని చిత్తం నీ జీవితంలో జరుగునుగాక. అలా ఎప్పుడైతే దేవుని చిత్తానికి ఒప్పుకుంటావో ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టడు ప్రియులారా. ఒక ప్రయోజనకరమైన ఆత్మతో శక్తితో నింపే దేవుడు ఆయన, మహిమతో నింపే దేవుడు ఆయన. ధైర్యం తెచ్చుకోండి, రాత్రి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఒక నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నావేమో, బాధలో నీవు ఉన్నావేమో, కుంగిపోయి ఉన్నావేమో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే ఈ సభ ఏర్పాటు చేసింది. చాలా మంది అండి మానసికమైన ఒత్తిడికి గురైపోతుంటారు. నేను ముగించబోతున్నాను, ఈ చివరి మాట చెప్పి ముగిస్తాను, దయచేసి వినండి. మానసికమైన ఒత్తిడి పైకి కనబడే శ్రమ సమస్య వేరు, లోపల వచ్చే సమస్య వేరు ప్రియులరా. పైకి వచ్చే సమస్య ఎలాగైనా మనం తీర్చుకోగలుగుతాం, లోపల రేగే సమస్య మనం తీర్చుకోలేం. పైకి కనబడే కన్నీళ్లు తుడుచుకుంటూ పోతాయి, గుండె లోతుల్లో ఉన్న కన్నీళ్లు మనం తొడవలేం, వాటిని తొడవలేం. ఈ రాత్రి వాటిని తొడవగలిగిన వాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. నీ కన్నీళ్లు తొడవగలిగిన వాడు యేసయ్య ఒక్కడు మాత్రమే. నువ్వే బాధలు ఉన్నావో, ఏ నిందలు అనుభవిస్తున్నావో, ఏ అవమానాలు అనుభవిస్తున్నావో, ఎంత నష్టపోయావో అది దేవుడు చూస్తున్నాడు. ఈ రాత్రి నీ పరిస్థితి మొత్తం రికవరీ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, ప్రభు చిత్తానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే ఆయనకి సహాయం చేయాలనుకుంటున్నాడు. ఈ రాత్రి అయ్యా నన్ను నేను దేవుని చిత్తానికి అప్పగించుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా ద్వేషింపబడి బాధలు ఉంచాను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాను, ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను. ప్రశాంతత లేకుండా నేను జీవితాన్ని గడుపుతున్నాను. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ధైర్యాన్ని కోల్పోయి మానసికమైన ఒత్తిడి చేత బాధపడుతూ వేదన పడుతూ ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారు మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియులను. మీరున్న స్థలంలో లేచి నిలబడి నువ్వే ఒత్తిడిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఒకవేళ నీ బిడ్డల వల్ల నువ్వు బాధపడుతున్నావేమో, నీకు ఆర్థిక ఇబ్బందులే సమస్య పడుతున్నావేమో, నీ కన్నీళ్ళు నీకు అన్నపానములైపోయేమో, నువ్వు నమ్ముకున్న వాళ్ళని నిన్ను మోసం చేస్తున్నారేమో, నీ రక్త సంబంధాలు నీకు అన్యాయం చేస్తున్నారేమో, భరించలేని వ్యాధుల్లో నీవు ఉన్నావేమో, నీ తల్లి నీకు దూరం అయిపోయి, నీ తండ్రి నీకు దూరం అయిపోయి, నీ రక్త సంబంధాలు నీకు దూరం అయిపోయి అమ్మి వేయబడినటువంటి వ్యక్తి వలె ఒకవేళ రాత్రి స్థలంలో ఉన్నావేమో, ఇదిగో నా యేసయ్య త్రోసి వేసేవాడు కాదు, నా యేసయ్య నెట్టి వేసేవాడు కాదు, నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వెవరైనా కావచ్చు, నీ కులాన్ని చూడు, నీ మతాన్ని చూడు, నీ వంశాన్ని చూడు, నీ హృదయాన్ని చూసేవాడు నా దేవుడు, నీ హృదయాన్ని చూసేవాడు నా దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు నా దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్నాడమ్మా. ఈ రాత్రి నీ ఉన్న స్థలంలో ఒక నిమిషం కళ్ళు మూసుకొని నీ బాధ దేవునికి అర్థమయ్యేలాగా, నీ లోపల ఉన్న బాధ దేవునికి అర్థమయ్యేలాగా దేవుడితో చెప్పు. అయ్యా యేసయ్యా, ఈ రాత్రి నేను నీ సన్నిధిలో ఉన్నాను. ఎంతో దోషకరమైన పరిస్థితుల మధ్య, వేదనకరమైన పరిస్థితుల మధ్య, దుఃఖకరమైన పరిస్థితుల మధ్య నా జీవిత నావ కొనసాగిపోతుందయ్యా, నా బ్రతుకు నావ కొనసాగిపోతుందయ్యా. కాబట్టి ఈ రాత్రి నాకు సహాయము చేయండి నాయన. ఈ రాత్రి నువ్వు నాకు సహాయము చేయగలిగితే ప్రభువా నేను బాగుపడతానయ్యా. నేను అనుభవిస్తున్న వేదన వెళ్ళిపోతుందయ్యా, నన్ను దాటిపోతుందయ్యా. నువ్వు నాకు సహాయం ఇచ్చే ప్రభువా. ఈ రాత్రి వాక్యం ఉన్న ప్రియ సహోదరుడా, ఈ స్థలంలో చాలా మంది కనబడుతున్నారు. నాకు చాలా నష్టపోయి ఉన్నావు. హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, నిన్ను నిన్నుగా ప్రేమించే వాళ్ళకి లేరు. ఒంటరి జీవితాన్ని గడుపుతూ, బాధను అనుభవిస్తూ, దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ స్థలంలో ఉండి నాకెవరైనా సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తున్నటువంటి వారు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి
ఈ రాత్రి నీ గురించి ప్రభు నాటుతున్నాడు. ఇంకా దేవుడు ఆదరిస్తున్నాడు నిన్ను, దేవుడు కనుకరిస్తున్నాడు నిన్ను. ఈ రాత్రి ఒక్కసారి యేసయ్యకి అవకాశం ఇస్తావా? యేసయ్య అని నాకు కావాలి ప్రభు అని యేసయ్యకి అవకాశం ఇచ్చినట్లయితే ఆయనకి సహాయం చేస్తాడు. మన వాక్యంలో చూసినట్లయితే ప్రభు పక్కన కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఎంత బాధ అనుభవించాడో, ఎంత వేదన అనుభవించాడో. తన తల్లి తండ్రి దూరం అయిపోయారని, తన అనుకున్న వాళ్ళు దూరం అయిపోయారని వేదనకరమైన పరిస్థితి అనుభవిస్తే, ఆయన తల్లి విడిచిపెడితే, తండ్రి విడిచిపెడితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బాధను అనుభవించాడమ్మా, వేదన అనుభవించాడు. ఒకవేళ అలా ఉన్నాడమ్మా, రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. అందరూ కలిసి పడదామా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నన్ను ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నన్ను ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. తన పక్షాన్ని చేర్చుకొని నువ్వు అనుభవిస్తున్న నిందల నుంచి తొలగించేవాడే నా దేవుడు. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. లోకమంత కలిసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను ఏరదీసినా. నజరేతు
ఎవరున్నారయ్యా నీకు పట్టణాలు ఎవరికి చోటే లేదయ్యా నీవు పట్టణకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు పట్టణాలు ఎవరికి చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్పనలో ఎవరికి లేదయ్యా నీవు తప్పనకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్పనలో ఎవరికి లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా లోకమంతా చూచి నన్ను ఏడిపించిన దారితో నన్ను అందరూ తల నుంచి కళ్ళు మూసుకొని జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడని గమనించి ప్రార్థనలో ఏకీభించండి. కళ్ళు లేని భక్తుమై ఆసక్తితో కేకలు వేశాడు. ఆ కేకలకు దేవుడికి బంధాలు పడ్డాయి. ఆయనే నిలిచి ఆయనకి తీసుకురండి అని ఏమి కావాలని అడుగుతున్నాడు. మీలో అనేకులు కదలకపోయినా బలహీనులు ఉన్నారని దైవ సేవకులకి ఇప్పుడు చూపించాడు దేవుడు. సమస్యలతో ఇబ్బందులతో ఉన్నాడని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కనుక అట్టివారు సిగ్గుపడక ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. మీలో ఉన్న సమస్యలు కూడా ప్రార్థన చేస్తుండగా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. వాటిని బట్టి మీ కొరకు ప్రార్థన చేయబడుద్ది. ప్రార్థన చేసుకున్న అందరూ కూడా నాతో మాట్లాడు ప్రభు అని మీరెవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు స్వామి మీకు వందనాలు 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 వందనాలు. కృప కలిగిన దేవా, ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీ దాసులను ప్రేమించి ఈ విధముగా ఈ సభను ఏర్పాటు చేసి ఉండగా నీ ఉచితమైన కృప ఉన్నది. నశించిన దాన్ని వెతక రక్షించుటకు ఈ లోకానికి ఎత్తించిన దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన దైవ సేవకురాలు మంచి వర్తమానమును నాయన నీ స్తోత్రాలు అందించి ఉన్నారు. ఆశగొరిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు నాయన వేదలో బాధలో శోధలో ఉన్నటువంటి పేతురు గారికి తండ్రి విస్తారమైనటువంటి ఆశీర్వాదము చూశారు కదా. దైవమానికి స్తోత్రాలు నాయన. అలాగే ప్రభానికి స్తోత్రాలు. ఎన్నిక లేక దిగజారిపోయినటువంటి
ఉన్నటువంటి ఆయన భర్తమై ప్రభువా ఎంతో వేదనతో ఉన్నటువంటి అతను మళ్ళా ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు నడిపించావు కదా తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీలో ఆశీర్వాదం ఉన్నది, నీలో సమాధానం ఉన్నది, నీలో శక్తి ఉన్నది. ఆ శక్తిని బిడ్డలందరూ పొందుకోవాలి ప్రభువా. ఎవరు విడిచిపెట్టకూడదయ్యా. మేడగదిలో 120 మంది ఏకగ్రీయంగా ఆత్మచేత నింపబడినట్లుగా నీ సన్నిధికి వచ్చింది. బిడ్డలందరూ కూడా నీ ఆత్మచేత నింపబడాలి ప్రభువా. నీ కటాక్షం ప్రతి ఒక్కరితో ఉంచండి నాయన. వారి సన్నిధి ప్రార్థన చేస్తుండగా వారిలో ఉన్న బలహీనతలు వెడలిపోవాలి, సాతాను శక్తులు వెడలిపోవాలి, రోగులు స్వస్థపడాలి. కార్యములు జరిగించండి ప్రభా. మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిసర ప్రాంత వాసులందరూ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి శాంతిని, సమాధానములు, ప్రతి కుటుంబంలో రక్షణ గురించి ఉత్సాహ సునాలు వినపడాలి. అట్టి కార్యములు మీరే జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమపూర్వకంగా మీ బిడ్డలు ఇచ్చినటువంటి విరాళముల కానుకలను మీరు దీవించండి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలింపచేయమని మనం చేస్తున్నాం. నీ కటాక్షం ప్రతి ఒక్కరితో ఉంచండి. మీరు ఆశలైన ప్రార్థించబోచుండగా కార్యములు జరిగించే నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము లోకములో సేవించే సకల పరిశుద్ధులకును కూడిన మనకును గ్రామానికి పరిసర ప్రాంత వాసులందరికీ సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. యేసు రక్తమే జయ. అపవాది క్రియలకు లయం కలుగునుగాక. ప్రభు శిలువ రక్తముగా సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.